వెల్కమ్ బ్యాక్ టు రాయపట్టి 360. కరోనా వైరస్ ప్రపంచ భౌగోళిక రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. కరోనా మబ్బులు తొలగిపోయాక ప్రపంచ ముఖ చిత్రమే మారిపోతుందని అనేక అంచనాలు సాగుతున్నాయి. వాటిలో ముఖ్యమైనది అమెరికా, చైనా తమ సూపర్ పవర్ స్థానాలను కోల్పోవడం. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అలాగే కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా ప్రపంచానికి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఉన్న చైనాకు కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటిదాకా ప్రతి చిన్న వస్తువుపై చైనాపై ఏ విధంగా ఆధారపడ్డామో పలు దేశాలకు తెలిసొచ్చింది. దీంతో కొన్ని దేశాలు సొంత వనరులనే ఉపయోగించుకోవాలంటూ పారిశ్రామికంగా, ఆర్థికంగా బలపడేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇప్పటికే చైనాలో పెట్టుబడులు పెట్టిన జపాన్ తదితర దేశాలు తమ పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నాయి. అయితే ఈ అంశాలన్నీ వినియోగించుకోవడానికి ఇండియా తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. మరి పక్కచూపులు చూస్తున్న దేశాలను ఇండియా తన వైపు తిప్పుకోగలదా? తక్కువ ధరతో నాణ్యత కలిగిన వస్తువులు తయారు చేయగలదా? అసలు అంత శక్తి సామర్థ్యాలు భారత్కు ఉన్నాయా? వాణిజ్య విస్తరణ కాంక్షలో అమెరికాను తలదన్నే ఎత్తులు, జిత్తులు అనుసరించే చైనాకు ధీటుగా మ్యానుఫ్యాక్చరింగ్ను భారత్ డెవలప్ చేయగలదా? ఒకవేళ ఆ దిశగా ప్రయత్నాలు చేసినా మన పర్యావరణ పరిస్థితులు అందుకు అనుకూలిస్తాయా? దేశంలోని చాలా రంగాలు ఇప్పటికే చైనా గుప్పిట్లోకి వెళ్లిపోయాక కేంద్రం తీసుకునే నిర్ణయాలతో కలిగే ప్రయోజనం ఎంత? ఇవే అంశాలపై రాయపట్టి 360లో బిగ్ డిబేట్. ఇక డిబేట్ని కంటిన్యూ చేస్తారు రాయపాటి మోహన్ సాయి కృష్ణ గారు. సార్, వెల్కమ్ టు రాయపాటి 360. నేను రాయపాటి మోహన్ సాయి కృష్ణని. ఇవాళ లాక్డౌన్ వచ్చేసరికి 28th డే, 40 రోజుల్లో. ఒకసారి ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే కేసులు వచ్చేసరికి 25,06,000కి చేరినాయి. నిన్నటి మీద 76,000 కేసులు కొత్తగా పాజిటివ్ అయినాయి. మరణాలు వచ్చేసరికి ఒక 6,000 పెరిగి 1,72,500కి చేరినాయి ప్రపంచవ్యాప్తంగా. అమెరికాలో వచ్చేసరికి కేసులు ఒక 28,000 పెరిగి 7,95,000కి చేరింది. మరణాలు వచ్చేసరికి ఒక 1,700. గత వారం రోజుల్లో మెల్లగా తగ్గుతూ ఉన్నాయి మరణాలు. ఒక 1,700 పెరిగి 42,700 చేరినాయి. యుఎస్లో అయితే కొంత పొలిటికల్ కాంట్రవర్సీగా జరుగుతుంది. ట్రంప్ కొంత తన రిపబ్లికన్ పార్టీ సపోర్టర్స్ని కూడా కొంచెం రెచ్చగొడుతున్నాడు. లాక్డౌన్ని తీసేయమని రాష్ట్రాల గవర్నర్ల మీద ప్రెషర్ పెట్టమని. సో కొన్ని రాష్ట్రాల గవర్నర్లు, జార్జియా ఫస్ట్ స్టేట్, ఈ శుక్రవారం రేపు సోమవారం నుంచి కూడా కొంత రిలాక్సేషన్స్, కొన్ని రకాల రెస్టారెంట్స్ని, అలాగే సెలూన్స్, హెయిర్ కట్, బ్యూటీ పార్లర్లు కానీ కొన్ని సదుపాయాలను, అలాగే సినిమా థియేటర్లు, ఇవన్నీ కూడా కొంత రిలాక్సేషన్స్ అనౌన్స్ చేశారు. మిగతా రాష్ట్రాలు టెక్సాస్ కానీ ఫ్లోరిడాలో కూడా కొన్ని రిలాక్సేషన్ చేస్తున్నారు. దో అక్కడ ఎక్స్పర్ట్స్ కూడా అప్పుడే ఇంకా టైం ఉంది, మేలో కానీ జూన్లో కానీ రిలాక్స్ చేయాలి తప్పితే ఇప్పుడే చేయకూడదు అన్నా కూడా కొంత అక్కడ లోకల్ పబ్లిక్, ఆ మెయిన్ రిపబ్లికన్ పార్టీ సపోర్టర్స్, ట్రంప్ కూడా వాళ్ళని కొంత రెచ్చగొడుతూ అంతా కొంత గందరగోళంగా ఉంది. మరి రిలాక్సేషన్ చేసిన తర్వాత కేసులు మళ్ళీ పెరుగుతాయా ఏంటా అనేది చూడాలి. బట్ మొదలవుతుంది, అట్లీస్ట్ రిలాక్సేషన్స్ అనేవి మొదలవుతున్నాయి. దాదాపు మార్చ్ 2nd వీక్ తర్వాత అన్ని లాక్డౌన్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ వీక్, ఈ వీకెండ్ నుంచి మొదలవబోతున్నాయి. సో ప్రపంచవ్యాప్తంగా చూసేసరికి చైనా కన్నా కూడా ప్రస్తుతం 8 కంట్రీలు చైనా దాటిపోయి నెంబర్ ఆఫ్ కేసు ఎక్కువైనాయి. కొత్తగా ఇరాన్, టర్కీ కూడా దాటి మొత్తం 8 దేశాలు. చైనాకి సుమారుగా 84,000 కేసులు ఉన్నాయి. దానికన్నా ఎక్కువ కేసులతో వీళ్ళందరూ డీల్ చేస్తూ ఉన్నారు. మన దేశం వచ్చేసరికి దాదాపు 19,000కి చేరినాయి నెంబర్ ఆఫ్ కేసెస్. నిన్నటి మీద 1,400 పెరిగినాయి. మరణాలు కూడా ఒక 40 పెరిగి ఇవాళ 603కి చేరినాయి. ఆంధ్రాలో అయితే 757 కేసులు వచ్చినాయి ఇవాళకి. తెలంగాణ 928 కేసులతో డీల్ చేస్తూ ఉన్నాయి. ఓకే, సో డిబేట్లోకి వెళ్ళే ముందు ఇంకొక ఇష్యూ మీద కూడా జస్ట్ నా బ్రీఫ్ కామెంట్స్ చెప్తాను. మన రాష్ట్రంలో వచ్చేసరికి ర్యాపిడ్ టెస్ట్ కిట్లు అంటారు. అంటే జబ్బు వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇది ఒక కొత్త టెస్ట్, తొందరగా 10 minutes కానీ హాఫ్ అన్ అవర్లో తేలే టెస్ట్. ఆ టెస్ట్ కిట్లను సౌత్ కొరియా నుంచి రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 కిట్లను ఇంపోర్ట్ చేసింది. సో దానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు కొన్ని ఎలిగేషన్స్, అంటే ఎక్కువ రేటుకి తీసుకున్నారేమో అని అన్నారు. సరే, అవతల వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ నుంచి విజయసాయి రెడ్డి గారు ఏదో కామెంట్ చేశారు. కొంత పొలిటికల్గా హాట్గా ఏదో ఎలిగేషన్స్ అవన్నీ ఉంటాయి. కానీ జనరల్గా నా అభిప్రాయం అయితే అవినీతి అనేది జనరల్గా ఏ రాజకీయ పార్టీ ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మన దేశంలో, రాష్ట్రంలో అవినీతి అనేది కామన్. దానికి స్పెసిఫిక్గా అవినీతి లేకపోతే ఆశ్చర్యపోవాలి, కానీ అవినీతి ఉంటే పెద్ద ఇష్యూ కాదు నా అభిప్రాయం. ఈ స్పెసిఫిక్ డీల్లో కానీ ట్రాన్సాక్షన్లో అవినీతి జరిగిందా లేదా అనేది నాకు తెలియదు. నాకు అది ఐ డోంట్ నో. సో దాని మీద నేనేం కామెంట్ చేయను. కాకపోతే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈ ఉన్న పరిస్థితిలో కొన్ని ప్రాణాలని సేవ్ చేయడానికి, తొందరగా వైరస్ వ్యాప్తిని కనుగొట్టడానికి ఆబ్వియస్గా ఆ కిట్లు కొంత ఎపిడమాలజీ
సీరోలాజికల్ స్టడీస్ అంటారు. అంటే ఈ ర్యాపిడ్ టెస్ట్లను ఉపయోగిస్తే వైరస్ వ్యాప్తి ఎంత ఉంది దాని ప్రకారం నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది కనుక దానివల్ల ఆహ్వానిద్దాము. సరే, దీనికి వీళ్ళిద్దరి మధ్య ఏంటంటే కాణిపాకం వినాయకుడి గుడి దగ్గర ప్రమాణాలు చేయాలని ఒకళ్ళ మీద ఒకరికి ఛాలెంజెస్ లాగా వేసుకున్నారు. కన్నా లక్ష్మణ్ గారు అలాగే విజయసాయి రెడ్డి గారు కూడా స్పందించారు. సో కాణిపాకం వినాయకుడు పాపం ఆయన ఏం చేయగలుగుతాడు? ఇద్దరు పవర్ఫుల్ లీడర్స్, ఒక పక్కేమో కేంద్ర ప్రభుత్వం అధికార పార్టీ ఒక రాష్ట్ర అధ్యక్షుడు, ఇంకో పక్కేమో రాష్ట్ర ప్రభుత్వంలో నెంబర్ 2గా ఉంటున్న విజయసాయి రెడ్డి గారు. వాళ్ళిద్దరికి మధ్య జడ్జిమెంట్ ఆయనే ఇవ్వగలుగుతాడు. ఆయనకి కూడా ఏమన్నా ఉంటే భయం ఉంటుంది, వీళ్ళిద్దరి మీద ఏమైనా జడ్జిమెంట్ ఇచ్చినా రేపు ఆయనకి నైవేద్యం కూడా పెట్టే పరిస్థితి ఉండదు. సో బట్ కొంతమంది నమ్మొచ్చు దేవుడి దగ్గర ప్రమాణం చేస్తే తేలిద్దని, బట్ ప్రజాస్వామ్యబద్ధంలో దట్ ఈస్ నాట్ ద వే టు డీల్. దేవుడి దగ్గర ప్రమాణాలు చేయటం, ఎందుకంటే అది జడ్జ్మెంట్ అనేది వచ్చిద్దో రాదో తెలియదు, వచ్చినా ఎప్పుడు వస్తుందో తెలియదు, దేనికి సంబంధం తెలియదు. కనుక నా డిమాండ్ ఏంటంటే ఇద్దరికీ ఏమన్నా చేయదలుచుకుంటే లై డిటెక్టర్ టెస్ట్ అని సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, ఆ లై డిటెక్టర్ టెస్ట్ అనేది ఇద్దరు వాళ్ళే విల్లింగ్గా చేసుకుంటే అటు సిబిఐ కానీ లేకపోతే సిబిసిఐడి అందరి దగ్గర ఉంటే అలాంటి టెస్ట్ చేసుకుంటే నిజం ఏంటనేది కొంత ప్రజలకి ప్రజాస్వామ్యబద్ధంగా తెలిసిద్ది. నిజంగా ఏమైనా అవినీతి జరిగిందా, తప్పు జరిగిందా, లేదా ఒకరి మీద ఒకరు వేసుకునే ఎలిగేషన్స్లో వాస్తవం ఎంత అనేది ప్రజలకు తెలిసిద్ది. కనుక ఇలా మోడర్న్గా ప్రజాస్వామ్యబద్ధంగా అలా ఏమన్నా చేసుకోవాలి తప్పితే గుళ్ళ దగ్గర దేవుళ్ళ దగ్గర ప్రమాణాలు చేస్తే దేవుడు కూడా ఆయన మాత్రం ఆయన జడ్జిమెంట్ చెప్పే పరిస్థితి కాదు. ఇప్పుడున్న రాజకీయ వైరుధ్యాల్లో దేవుడు కూడా భయపడే పరిస్థితి. సో నా అభిప్రాయం అయితే అలా లై డిటెక్టర్ టెస్ట్కి వాళ్ళు ఒప్పుకొని ముందుకెళ్తే ప్రజలకు కూడా ప్రజాస్వామ్యానికి కూడా మంచిదనేది నా భావన. ఓకే, సో ఇవాళ టాపిక్ వచ్చేసరికి జనరల్గా చైనా మీద ఈ వైరస్, సరే చైనా వైరస్ కావాలని విడుదల చేసిందా ఏదో అన్నీ చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఆ ఇష్యూ కాదు, కానీ చైనా మీద మొత్తం మీద అన్ని దేశాలకి ఒక రకమైన అపనమ్మకం కానీ ఒక రకమైన ఈ వ్యాప్తికి కొంత దాచిపెట్టిందని, వాస్తవాన్ని బయటపెట్టలేదని, ఇలా చాలా వరకు అపనమ్మకం కానీ ఆరోపణలు కానీ ఎదుర్కొంటుంది. సో అలాగే ఇంకో పక్క ఈ లాక్డౌన్ వల్ల, వుహాన్ ప్రావిన్స్ కానీ చైనా లాక్డౌన్ వల్ల వరల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా శాతం చైనా నుంచి ఉంది. కనుక మిగతా చోట్ల మ్యానుఫ్యాక్చరింగ్ క్రిటికల్ సప్లై పార్ట్స్ కానీ స్పేర్ పార్ట్స్ కానీ ఇతర సరుకులు కానీ ఇవన్నీ ఎక్కువగా చైనా మీద డిపెండ్ అవ్వటం వల్ల వరల్డ్ వైడ్గా కూడా ట్రేడ్ కానీ వివిధ దేశాలు ఇబ్బంది పడినాయి. సో అన్ని దేశాలు ఏంటంటే ఇలా చైనా మీద డిపెండ్ అవ్వటం ఇవన్నీ కూడా పునరాలోచించే పరిస్థితి వస్తుంది. ఒకటేం చైనా మీద నమ్మకం లేదు, చైనా మీద కొంత కోపంగా ఉన్నారు. అలాగే ప్రాక్టికల్గా ఆలోచించినా కూడా ఒకే కంట్రీలో ఇంత అంటే పుట్టింగ్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అంటాం, ఒకే బుట్టలో కోడిగుడ్లు అన్నీ పడితే అన్ని కోడిగుడ్లు పగిలిపోతాయి. జనరల్గా అందుకని డైవర్సిఫై అంటారు, 4-5 చోట్ల పెట్టుకుంటే ఒకటి పగిలినా ఒకటి ఉంటుంది అనే కాన్సెప్ట్. సో ఇప్పుడు చైనా నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ని షిఫ్ట్ చేస్తారని దేశాలు కానీ వివిధ కంపెనీస్ కానీ డైవర్సిఫై అవుదామని, అలాగే చైనా మీద కోపంతో ఏదైనా వేరియస్ ఫ్యాక్టర్స్తో ఇలాంటి టాక్ అనేది జరుగుతూ ఉంది. మన దేశంలో వచ్చేసరికి చాలామంది ఐ థింక్ సోషల్ మీడియాలో కానీ ఏంటంటే భారతదేశం రెడీగా ఇలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు. భారతదేశం ఎందుకంటే మ్యాన్ పవర్ ఎంత ఉన్నారు, కొంత పెద్ద కంట్రీ. సో ఆబ్వియస్గా చైనాకి కాంపిటీటర్గా ఉండి మ్యానుఫ్యాక్చరింగ్ అట్రాక్ట్ చేస్తే ఆబ్వియస్గా మన దేశానికి కూడా ఆర్థికంగా లాభం అని ఇలాంటివన్నీ చెప్తా ఉన్నారు. కనుక ఒకసారి దాని మీద డిస్కస్ చేద్దాం, వెదర్ భారతదేశానికి అంత సత్తా ఉందా, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ని అట్రాక్ట్ చేయగలం. ఆల్రెడీ మోడీ గారు మేడ్ ఇన్ ఇండియా అని 5 years నుంచి చేస్తూ ఉన్నారు, కానీ పెద్ద సిగ్నిఫికెంట్గా ఏమీ దానివల్ల ఉపయోగం అయితే ఏమీ జరగలేదు. ఒకసారి డిబేట్లోకి వెళ్ళే ముందు జస్ట్ కొన్ని స్టాటిస్టిక్స్, ఇండియాకి చైనాకి మధ్య ఏంటి అసలు, మన దేశానికి వాళ్ళ దేశానికి ఎంత డిఫరెన్స్ ఉంది, మనం ఇండియా నిజంగా కాంపిటీటర్గా ఎమర్జ్ అవ్వగలుగుతుందా అనేది చూద్దాం. ముందుగా విస్తీర్ణం వచ్చేసరికి స్లైడ్. సో ఫస్ట్ ఏరియా ల్యాండ్ మాస్ వచ్చేసరికి భారతదేశం 33 లక్షల చదరపు కిలోమీటర్లు, చైనా ఏమో 96 లక్షల కిలోమీటర్లు. సుమారుగా చైనా 190% ఎక్కువ మన భారతదేశం కన్నా. నెక్స్ట్ జనాభా వచ్చేసరికి మనం 135 కోట్లు, చైనా ఏమో 145 కోట్లు, ఒక 7% ఎక్కువ. జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఒక దేశ మొత్తం ఆర్థిక ప్రొడక్షన్, జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం కదా, భారతదేశం $3.2 trillion, చైనా వచ్చేసరికి $15.2 trillion, అంటే 375% మనకన్నా ఎక్కువ. అలాగే తలసరి ఆదాయం ప్రతి మనిషికి యావరేజ్ ఆదాయం చూసుకుంటే భారతదేశం $2,200, చైనా వచ్చేసరికి $10,000, దాదాపు 354% ఎక్కువ. సో అలాగే ఇంకొన్ని స్టాటిస్టిక్స్ చూసుకుంటే అంతర్జాతీయ వాణిజ్యం తాలూకు ఎగుమతులు దిగుమతులు వాటి గురించి చూసుకుంటే ముందు దిగుమతులు
సెకండ్ స్లైడ్. దిగుమతులు వచ్చేసరికి భారతదేశం $632 బిలియన్, చైనా వచ్చేసరికి $1731 బిలియన్. అంటే చూడండి ట్రేడ్లో ఎంత డిఫరెన్స్ ఉందో ఇవి దిగుమతులు. డిఫరెన్స్ వచ్చేసరికి చైనా 174% ఎక్కువ ఉంది మనకన్నా. ఎగుమతులు వచ్చేసరికి మనం $535 బిలియన్, చైనా వచ్చేసరికి $2157 బిలియన్, దాదాపు 4 టైమ్స్, దాదాపు 300% ఎక్స్ట్రా. సో హ్యూజ్ గ్యాప్ చైనాకి భారతదేశానికి. జనాభా ఆల్మోస్ట్ దగ్గరైపోతున్నాము, బట్ ట్రేడ్ ఇంత గ్యాప్ అనమాట. సో మనకు వచ్చేసరికేమో ట్రేడ్ డెఫిసిట్. మనకి ఎగుమతులు తక్కువ ఉన్నాయి, దిగుమతులు ఎక్కువ ఉన్నాయి, మనం ఎప్పుడు డెఫిసిట్లో ఉంటాం. చైనా వచ్చేసరికేమో ఎగుమతులు ఎక్కువ దిగుమతుల కన్నా, వాళ్ళు ఎప్పుడు ట్రేడ్ సర్ప్లస్లో ఉంటుంది. అన్ని దేశాలు కూడా వాళ్ళ మీద కంప్లైంట్, మీ నుంచి ఎక్కువ కొనుక్కుంటున్నాం మేము, మీరేమేం కొనుక్కోవట్లేదని. సో అలాగే తలసరి విద్యుత్ వినియోగం అంటాం. ఎందుకంటే ఒక నేషన్ యొక్క స్థాయిని తెలుసుకోవాలంటే ఇండియా వచ్చేసరికి 240 వాట్లు ప్రతి మనిషికి, చైనా వచ్చేసరికి 510 వాట్లు, దాదాపు 96% ఎక్కువ. సో చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇందాక తలసరి ఆదాయం చూసాం, అన్నీ చూసుకున్నా మనకి వాళ్ళకి చాలా తేడా ఉంది. చాలా ఎదిగిపోయి గత 30 సంవత్సరాలు చైనా కానీ కొన్ని సౌత్ ఏషియన్ కంట్రీస్, కంబోడియా, వియట్నాము, థాయిలాండ్ ఇలాంటి దేశాలు, మలేషియా లాంటి హ్యూజ్గా మ్యానుఫ్యాక్చరింగ్, అవుట్సోర్సింగ్ అన్నీ చేసుకునే కానీ ఇండియా కొంత మిస్ అయింది గత 30 సంవత్సరాలు. సర్వీసెస్, ఐటీ వల్ల కొంత కవర్ చేసుకున్నాం, కొంత సర్వీసెస్లో మనం ఉన్నాం. ఇంకొక గ్రాఫ్ కూడా మీకు, ఇంకొక స్లైడ్ కూడా చూపిస్తాను. జనరల్గా అభివృద్ధి చెందిన దేశాలకి మనలాంటి దేశాలకి తేడా ఏంటంటే వ్యవసాయ రంగం చాలా తక్కువ ఉంటుంది, పారిశ్రామిక రంగం కానీ సేవా రంగం, ఈ 3 రంగాలు అంటాం. ఒక దేశ ఆర్థిక స్టేటస్ని చూడటానికి ఈ 3 రంగాలు కలిపితే ఆ జీడిపి అనేది వస్తుంది. సో చైనా వచ్చేసరికి వ్యవసాయ రంగం 7.9%, పారిశ్రామిక రంగం దాదాపు 40.5%, సేవా రంగం 51.6%. యూరోపియన్ యూనియన్, పాశ్చాత్య యూరోపియన్ దేశాలు వ్యవసాయం 1.6, పారిశ్రామిక రంగం 25.1, సేవా రంగం 70.9. అలాగే అమెరికా వచ్చేసరికి కేవలం వ్యవసాయ రంగం 0.9, పారిశ్రామికం 19.1, సేవా రంగం 80. అలాగే మన దేశం వచ్చేసరికి వ్యవసాయ రంగం 15.4%, పారిశ్రామికం 23, సేవారంగం 61. సో జనరల్గా ఏంటంటే వ్యవసాయం చాలా తగ్గిపోద్ది. అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యవసాయం యొక్క కాంట్రిబ్యూషన్ తగ్గిద్ది, ఇది టోటల్ వాల్యూ. అదే మన దేశంలో జనాభా వచ్చేసరికి దాదాపు 43% మంది ఈ వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. అంటే కేవలం 15% టోటల్ అవుట్పుట్ వాల్యూ వచ్చే వ్యవసాయం మీద 43% మంది ఇంకా దాని మీద ఆధారపడి ఉన్నారు. పారిశ్రామికం, సేవారంగం మీద ఇంకా తక్కువ ఉన్నారు. కానీ జనరల్గా డెవలప్ కంట్రీస్ చూస్తే సేవారంగం బాగా ఎక్కువ ఉంటుంది, పారిశ్రామిక రంగం నెక్స్ట్ ఉంటుంది, వ్యవసాయం 3rd ప్లేస్లో ఉంటుంది. మన వ్యవసాయ రంగం ఇంకా చాలా తగ్గాలి, పారిశ్రామిక రంగం ఇంకా చాలా ఎక్స్పాండ్ అవ్వాలి, సేవారంగం కూడా ఎక్స్పాండ్ అవ్వాలి. సో జస్ట్ ఒక కంపారిటివ్ స్టాటిస్టిక్, మిగతా దేశాలు ఎలా ఉన్నాయి, చైనా ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాయని. సో మన దేశం మరి ఇలా ఈ చైనా ఈ కరోనా వైరస్ వల్ల రేపు నెక్స్ట్ ఫేజ్లో మన దేశం ఏమైనా లాభపడిద్దా లేదా ఒకసారి మన గెస్టులతో కలిసి డిబేట్ చేద్దాం. మన ఇవాళ డిబేట్లో పాల్గొనడానికి బొలిశెట్టి సత్యనారాయణ గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి. కానీ ఇవాళ పార్టీ తరఫున కాకుండా ఆయన పర్యావరణవేత్త, పర్యావరణ పరంగా చాలా ఎన్నో ఏళ్ళుగా ఆయన పోరాడుతున్నారు, వారి అభిప్రాయాలు చెప్తారు. నెక్స్ట్ పాపారావు గారు, విశ్లేషకులు, ఆర్థిక రంగ నిపుణులు, వారు హైదరాబాద్ నుంచి లైవ్లో ఓకే తొందరలో జాయిన్ అవుతారు. నెక్స్ట్ శాస్త్రి గారు ఉన్నారు. ఓకే, నెక్స్ట్ ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు, సీనియర్ ఎకానమిస్టు, పొలిటికల్ అనలిస్టు, అలాగే ఆథరు, ఢిల్లీ నుంచి లైవ్లో ఉన్నారు. నమస్తే అండి అందరికీ. పాపారావు గారు తర్వాత జాయిన్ అవుతారు. ఇక ముందుగా శాస్త్రి గారు మీరు చెప్పండి. ఆబ్వియస్గా చూస్తూ ఉన్నారు పరిస్థితులు, ఇంటర్నేషనల్ ట్రేడ్ అవన్నీ మీకు అవగాహన ఉన్నాయి. ఈ కరోనా వైరస్ ఈ 2 నెలలు జరిగిన కాన్సిక్వెన్సెస్కి భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా, ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా ఎంతవరకు పొటెన్షియల్ ఉందనుకుంటున్నారు? వివిధ దేశాలు కానీ, వివిధ కంపెనీస్ కానీ, ఎంఎన్సీస్ కానీ భారతదేశం వైపు చూస్తే భారతదేశం కూడా దాన్ని అవకాశాన్ని అందిపుచ్చుకునే సదుపాయాలు కానీ, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అవన్నీ ఉన్నాయంటారా? చెప్పండి. అంటే ఇప్పుడు మనం సంథింగ్ వీఆర్ అస్యూమింగ్ అన్ పాజిటివిటీ దట్ ఇఫ్ ఎట్ ఆల్ దిస్ ఇస్ ద డిజాస్టర్, అంటే ఈ డిజాస్టర్ వల్ల మనకి ఈ రకమైన లాభం చేకూరుతుంది. ఓకే, అంటే ఇది ఒక వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 3 రకాలు: మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, క్యాపిటల్ ఎకానమీ అండ్ సోషలిస్టిక్ ఎకానమీ అండ్ మిక్స్డ్ ఎకానమీ. మనది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ఓకే. సో కాకపోతే ఏమవుతుందంటే ఈ ఆర్థిక వ్యవస్థల మీద, విధానం మీద దెబ్బ కొట్టింది. ఒక వ్యవస్థ కాదు, మొత్తం అన్ని వ్యవస్థలు. ఈ వ్యవస్థ బాగుపడిందంటే పోనీ ఆ వ్యవస్థ మీద ఇదైంది అన్నారు లేకుండా.
అన్ని వ్యవస్థల మీదకి వెళ్ళిపోయింది. సో మొత్తం ప్రపంచ ఆర్థిక విధానం మీదకి వెళ్ళిపోయింది. సో ఆర్థిక విధానంలో మీరు చెప్పేవి ఏంటంటే కొన్ని విషయాల మీద వాళ్ళకున్న అప్రహెన్షన్స్ అంటే వచ్చే వచ్చే సమయంలో ఈ మాట తప్పకుండా వస్తుంది. ఏంటంటే ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాల్లో ఎక్కడైతే ఉంటాయో అక్కడ పారిశ్రామిక అభివృద్ధి చాలా ఫాస్ట్ గా జరుగుతుందని మన ఒక ఊహ. అది జరుగుతుందని మనం ఊహించవచ్చు. కానీ చైనాలో ఉన్న దానికి అంటే ఫార్మా రంగంకి మనకి కొంచెం ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే వాళ్ళు మెక్సికో అమెరికన్ కంపెనీస్ చాలా మటుకు మెక్సికోని లేదా ఇండియాని టార్గెట్ చేస్తున్నాయి. సో వాళ్ళు ఆ రకంగా వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో వన్ ఆఫ్ దాట్ ఆర్ యూ సేయింగ్ సంథింగ్? లేదు, కంటిన్యూ చేయండి. సో అది ఎప్పుడైతే ఈ రెండు దేశాల మధ్య అవగాహన మనకంటే మనకి ఛాన్స్ ఎక్కువ. మనకి అందులో పర్టికులర్లీ తెలంగాణ, ఆంధ్ర, ఈ కోస్టల్ స్టేట్స్ లో వీటికి ఫార్మా రంగానికి చాలా అవకాశం ఎక్కువ. ఎందుకంటే మనకి ఆర్థిక వ్యవస్థలో ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఆర్థిక వ్యవస్థని అసెస్మెంట్ అండ్ ఇంపాక్ట్ దాని యొక్క ప్రభావం అంచనా అనేది మనం ఏం వేయలేము. ఇప్పుడు ఆ ప్రభావం అంచనా అనేది వెళ్తుంది. ఇప్పుడు అందులో మనం ఉన్నాం. అది ఎక్కడైనా ఒక చోట ఆ కన్క్లూడింగ్ ఎక్కడ వ్యాక్సినేషన్ అయినా ఉండాలి, లేదంటే కంటైన్మెంట్ గా మెడిసిన్ అయినా ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి మన చేతిలో ఉండాలి. ఆ చేతిలో ఉన్నప్పుడు మనం ఈ చేతిలో ఉంది కాబట్టి మనం ఈ అసెస్మెంట్ చేయగలం. ఈ అసెస్మెంట్ ద్వారా ఆ ఇంపాక్ట్ మనం కరెక్ట్ చేయగలం. అది ఆర్థిక వ్యవస్థ యొక్క మెయిన్ అది మెయిన్ లైఫ్ లైన్స్. అవి లేకుండా మనం ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయడం, పక్కన మనకి 20,000 మంది ఆల్రెడీ వైరస్ లో ఉండి మనకి ఒక రకమైన సిస్టమేటిక్ అప్రోచ్ లేదంటే సిస్టమేటిక్ అప్రోచ్ అయితే లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలకి పెద్దగా అవగాహన లేకపోవడం, కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు ఎవరికి అవగాహన అయితే లేదు. పెద్ద అవగాహన ఉండాలని కాదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత పెద్ద ఎత్తున ఒకసారి అవుతుంది, మొత్తం దేశాలన్నీ షట్ డౌన్ అయిపోతాయి, అందరూ ఇళ్లకి బందీలు అయిపోతారు, మొత్తం అన్ని పడిపోయినాయి. ఇప్పుడు మనకున్న ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి ఆర్థిక వ్యవస్థ అంటే మనకి ఆర్థిక వ్యవస్థలో వచ్చిన ఈ జీడిపిలో వచ్చిన హెచ్చు తగ్గులు మనకేంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది మన లైఫ్ లో ఒక భాగం, అంతేగాని మన ఆర్థిక వ్యవస్థలో భాగం కాదు. మనకి ఏదైనా డిజాస్టర్ జరిగింది అనుకోండి, మనందరం మనం పూడ్చుకుంటాం. అంతేగాని ఒక రకంగా గవర్నమెంట్లు కానీ సంస్థలు కానీ వాళ్ళు వచ్చి చేసేది ఏమి ఉండదు. ఇప్పుడు మనం ఏదైనా తుఫాన్ వచ్చి ఇల్లు కొట్టుకుపోతే మా అయితే ప్రభుత్వం వచ్చి 10,000, 15,000, 20,000 ఇస్తుంది, అంతవరకే. కానీ అది పూర్తిగా కట్టుకుందని మళ్ళీ చేసి మనమే చేసుకోవాలి, మనమే అమ్ముకోవాలి. ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో సర్ప్లస్ అంటే పర్చేజింగ్ పవర్ సర్ప్లస్, ఆ పర్చేజింగ్ పవర్ సర్ప్లస్ అక్యుములేషన్ అనేది ఒకటి ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే కొంతమందికి ఆర్థిక వ్యవస్థలో విధి విధానాలు మనవి అంటే జవహర్లాల్ నెహ్రూ గారికి ఆ టైంలో ఆ ఎకానమీని ఏ రకంగా దీన్ని నిలబెడితే బాగుంటుందని ఊహలో ఉన్నప్పుడు అంటే రాజవంశీయులు ఉండడం, ఆ రాజవంశీయులు జారద్దా అనుకోవడం, సర్దార్ పటేల్ గారు పోలీసు యాక్ట్ చేయడం, ఇలాంటివన్నీ జరిగినాయి. సో అప్పుడు ఏం చేశారంటే మిక్స్డ్ ఎకానమీకి వెళ్ళాలి మనం. కానీ ఇప్పుడున్న ఎమర్జింగ్ డైనమిక్స్ ఎటువంటిదంటే ఆ డైనమిక్స్ లో ఇప్పుడు మనం మిక్స్డ్ ఎకానమీలో కంటిన్యూ అవ్వలేకపోయింది. ఎందుకంటే మనకి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మెయిన్ గా మనం చూడవలసింది ఏంటంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, దాన్ని ప్రయారిటైజ్ చేయాలి. ఈ 70 ఏళ్లుగా మనం అది ప్రయారిటైజ్ చేయలేకపోయాం. మన సిస్టమాటిక్ హెల్త్ అండ్ సిస్టమాటిక్ ఎడ్యుకేషన్ అనే ఒక చాప్టర్స్ మనం కన్సిడరేట్ చేసుకోలేదు. శాస్త్రి గారు, అంటే మీరు పార్ట్ ఆఫ్ ఎకానమీ అంటే మీరు మామూలుగా అన్నట్టు జనరల్ ఫోర్కాస్ట్ ఏమో ఈ కరోనా వైరస్ నుంచి బయటపడిన తర్వాత అసలు ఎకానమీ కానీ ఎలా పుంజుకుంటుంది, లేదా గవర్నమెంట్ ఫోకస్ ఇంకా పబ్లిక్ మేబీ హెల్త్ ఎడ్యుకేషన్ మీద ఇంపార్టెన్స్ పెరిగి వాళ్ళ పాలసీస్ అనేది ఒక ఆస్పెక్ట్. జనరల్గా చైనా మీద ఉన్న ఆరోపణల వల్ల కానీ ఎంఎన్సీస్ అనేక కంపెనీస్ చైనా మీద కూడా అసంతృప్తిగా ఉండటంతో మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్టర్నేటివ్స్ జపాన్ ప్రభుత్వం వాళ్ళ కంపెనీస్కి కొంత ఇన్సెంటివ్ ఇస్తానంటుంది షిఫ్ట్ చేయడానికి, వివిధ ఎంఎన్సీస్ కూడా అంటున్నాయి. అలాంటి వాటిలో ఇండియా పొటెన్షియల్గా ఒక అట్రాక్టివ్ డెస్టినేషన్ అయ్యిద్దని మీరు అనుకుంటున్నారా? లేకపోతే ఇండియాకున్న ఏంటి స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా అవ్వే ఛాన్స్ ఉందంటారా ఫ్యూచర్? అంటే ఇదంతా నేను అనేది ఈ కపుల్ ఆఫ్ మంత్స్ అయిన తర్వాత ఈ కరోనా వైరస్ ఎపిడమిక్ కొంత కంట్రోల్లోకి వచ్చిన తర్వాత ఆ మ్యానుఫ్యాక్చరింగ్ డెస్టినేషన్గా అయ్యే ఛాన్స్ ఉందంటారా లేదంటారా? అంటే నేను ఇప్పుడు హార్వర్డ్ స్టాన్ఫర్డ్ లో నేను చాలా కేస్ స్టడీస్ చదివానండి. చైనీస్ ఎకానమీ ఐ డోంట్ నో, మనం చాలా ఇది వింతగా ఉంటుంది. ఎప్పుడైనా మనం చైనీస్ ఎకానమీ, చైనీస్ యొక్క విధి విధానాలు, మన భారతదేశ యొక్క విధి విధానాలు వాటితో పోల్చడం అనేది అసలు
అది కంపారిజన్ కాదు అసలు, దానికి దీనికి మ్యాచింగ్ కాన్సెప్ట్ లేదు. ఇది నేను చాలా చూశాను, ఎన్నో రకాలుగా చూశాను, కానీ ఎక్కడ మనం ఏదో ఊరికే అనుకోవడానికి సరిపోతుంది కానీ బికాజ్ ఆఫ్ పాపులేషన్ వాళ్ళకున్న సిస్టమేటిక్, మనకి రీప్లేస్మెంట్ థియరీ అనేది ఉండదు, వాళ్ళకి రీప్లేస్మెంట్ థియరీ అని ఉంటుంది. క్వాలిటేటివ్ అసెట్స్ మేనేజ్మెంట్ మనకి వాళ్ళకి అంత ఉండదు. మనం ఏంటంటే తాత ముత్తాతల నాటి ఉన్నాయి కూడా మనం వాడుకుంటాం, వాళ్ళు అటువంటిది ఉండదు, ప్రతి ఏడాది రీప్లేస్మెంట్ థియరీకి వెళ్తారు. సో వాళ్ళకి ఆలోచన విధానానికి మన ఆలోచన విధానానికి, మన న్యాచురల్ రిసోర్స్ యూటిలైజేషన్ కి వాళ్ళ న్యాచురల్ రిసోర్స్ యూటిలైజేషన్ కి ఇది వేరు. వాళ్ళ ఆప్టిమైజేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్స్, మన మినిమైజేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్స్. మన సహజ వనరులు చాలా తక్కువ వాడతాం. మనకి ఇప్పుడు ఏంటంటే మనకేంటంటే రాబడి అంశాలు ఆదాయ అంశాలు ఉంటాయి. మనం ఏంటంటే రాబడి అంశాల మీద ఎక్కువ ఆధారపడిపోయాం. మనకి ఎక్సెప్షనల్ స్కిల్స్, మన లీడర్స్ ఏమి ఎక్సెప్షనల్ స్కిల్స్ లేవు. వాటి పేర్లకు చెప్పుకోవడానికి వాళ్ళకి రాబడి మీద అంటే ప్రజల యొక్క ట్యాక్సులు పన్నుల రూపంలో వాటి రూపంలో కలెక్ట్ చేయడం తప్పించి వీళ్ళు ఏంటంటే ఎక్కువ పెట్రోల్ మీద ఇవన్నీ వేసేసి ఇప్పుడు ఏంటి అంత తగ్గిపోయినా కూడా తగ్గించుకోలేండి. అంటే చందా మీద వెళ్ళే చేసి చందాల మీద వెళ్ళే దేశాల్లో ఉన్నట్టుగా ఉంటుంది ఇది. అంతేగాని ఆదాయ వనరులు పెంచుకోవాలి. ఆదాయ వనరులు పెంచుకోవాలంటే మీరు ఏం చేయాలి? మీకు సహజ వనరుల్ని పూర్తిగా వినియోగించుకోవాలి. ఆ సహజ వనరులు మొత్తం దేశంలో ఉన్న సహజ వనరుల్ని ఎంత పుష్కలంగా ఉపయోగించాలి, దాని మీద పూర్తిగా కాంప్రహెన్సివ్ డాక్యుమెంటేషన్ ఉండాలి, కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ ప్లానింగ్ ఉండాలి. దానికి ఏంటంటే డిఫరెంట్ రిఫార్మ్స్ ఉండాలి. ఆ రిఫార్మ్స్ మనం ఎలాగా అది డైనమిక్ మూడ్ లోకి తీసుకెళ్ళాలి. మనకి ఇప్పుడు దాకా ఇప్పుడు మీరు ఫస్ట్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, సిడబ్ల్యూ సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఈ రెండు ఆర్గనైజేషన్ ఎప్పుడో మొదలైనది. ఇప్పటిదాకా మనం దాన్ని రీప్లేస్మెంట్ తీసుకురా, మనం ఇంటిగ్రేటెడ్ మల్టీపర్పస్ మల్టీ లెవెల్ వేర్ హౌసింగ్ అంటాం, తీసుకురాలేకపోయాం. ఎందుకంటే ఈ రోజు దాకా మనకి ఏంటంటే మనకు వచ్చే సహజ వనరుల ద్వారా వచ్చే వృద్ధిలో దాన్ని ఆప్టిమం వాల్యూ తీసుకోవడం అనేది మనకు తెలియదు. ఇప్పుడు నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉంటే 7 స్టేట్స్ ఉంటే వాటి యొక్క బ్యాంబూ వెజిటబుల్స్ మాక్సిమం, వాటికి మనం ఎందుకు చేయలేకపోయింటే క్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సప్లై చైన్ మేనేజ్మెంట్ సొల్యూషన్ ఆఫ్ ద నేషన్ వి హావ్ నాట్ ఈవెన్ ఫౌండ్. ₹2 అమ్మే ఉల్లిపాయ అహ్మద్ నగర్ లో ఇక్కడికి వచ్చేటప్పటికి ₹20 ₹30. దేనికి? వాట్ ఫర్ యు ఆర్ పేయింగ్ ద ప్రైస్? ఇట్ ఈస్ ఓన్లీ సప్లై చైన్ మేనేజ్మెంట్ ప్రైస్. సో సప్లై చైన్ మేనేజ్మెంట్ చైనాలో పే చేయరు, మనం పే చేస్తాం, మనం హెవీగా పే చేస్తాం. సో దట్ ఈస్ ది మాక్సిమం డిఫరెన్స్ బిట్వీన్ ఇండియా అండ్ చైనీస్ థియరీ. సో అలాంటివన్నీ మీరు ఆలోచించినట్టయితే అంత కరెక్ట్ గా కాదు. కానీ ఏంటంటే కొన్ని రంగాలు కుదేలైపోతాయి, కొన్ని రంగాల్లో మనకి ఉత్తేజంగా ఉంటుంది. కొన్ని రంగాలు ఏంటంటే మనకి ఇది అవసరం, అవకాశం అనుకోవాలి. ఈ సాఫ్ట్వేర్ రంగాలని, ఈ అవుట్ సోర్సింగ్ రంగాలని, ఇవన్నీ చాలా మట్టుకు ఎందుకంటే డెవలపింగ్ నేషన్స్ లో వచ్చిన ప్రభావం వల్ల వాళ్ళ అంచనాలన్నీ తారుమారం వల్ల ఏమవుతుందంటే అవుట్ సోర్సింగ్ అంటే సోర్స్ ఉండాలి కాబట్టి అవుట్ వస్తుంది, అంటే అవుట్ సోర్స్ వెళ్ళినప్పుడు అవుట్ సోర్సింగ్ సోర్సులు అన్ని ప్రభావితం అయిపోయినాయి కాబట్టి ఆ సోర్సుల్లో వాళ్ళకి ఏంటంటే $100 ఖర్చు పెడితే మనకి $20 కాబట్టి మన దగ్గరకు వస్తారు. వాళ్ళకి $10 అయిపోతే ఇంక మన దగ్గరికి ఏం వస్తారు? సో అలాంటివన్నీ అంటే ఆ అక్యుములేటెడ్ సర్ప్లస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గా ఉన్న మందే పర్టికులర్లీ అంత సాఫ్ట్వేర్ ఫీల్డ్ అక్కడ చాలా కొంచెం ఎఫెక్ట్ అవుతుంది, మాక్సిమం ఎఫెక్ట్ అవుతుంది. అదేంటంటే 2-3 years టైం పడుతుంది. అది ఏంటంటే మన ఫార్మా రంగంలో వాటి రంగంలో వీళ్ళని అందరూ ఉపయోగించుకునే విధానం తీసుకోవడం ఆవశ్యకత. అది ఏ రకంగా ప్లానింగ్ చేద్దాం, దాని యొక్క స్ట్రాటజిక్ నారేషన్ ఏంటి, ప్రిన్సిపల్ నారేషన్ ఏంటి అనేది వచ్చే ఇదంతా టైం పడుతుంది. ఓకే, మీరు చెప్పే సప్లై చైన్ ఆ ఎఫెక్ట్స్ ఇప్పుడు చూస్తాం కదా, పాండమిక్గా వ్యవసాయదారులు రైతులకి వాళ్ళకి గిట్టుబాటు ధరలు లేకపోవటం కానీ, సరుకుల్ని సరిగ్గా స్టోర్ చేయలేకపోవటం, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇనివే పాపారావు గారు విశ్లేషకులు, ఆర్థిక రంగ నిపుణులు, వారు కూడా జాయిన్ అయ్యారు హైదరాబాద్ నుంచి. పాపారావు గారు, ఇందాక నేను అడుగుతుంది ఏంటంటే చైనాకి మనం కాంపిటీటర్గా డిస్ట్రిబ్యూషన్, మన మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఇండియా వస్తుందేమో అని అందరూ ఆశలు, అంటే సోషల్ మీడియాలో కానీ బయట మీడియాలో కానీ ఏంటంటే రేపు చైనా మీద చాలా అసంతృప్తి ఉంది, వివిధ దేశాలకు కానీ వివిధ కార్పొరేట్స్కి కానీ, ఇండియా ఒక ఆల్టర్నేట్ డెస్టినేషన్గా అవుద్దా అని అంటున్నారు. నిజంగా ఇండియాకి అంత సత్తా ఉందంటారా? ఇండియాకు ఉన్న స్ట్రెంగ్స్, వీక్నెసెస్ ఏంటి? మనకున్న ల్యాండ్ కానీ, న్యాచురల్ రిసోర్సెస్ కానీ, లేబర్లో కానీ చైనాకి ధీటుగా ప్రపంచవ్యాప్తంగా తక్కువ ధరకే నాణ్యమైన ఉత్పత్తులు ఇవ్వగలిగే సామర్థ్యం ఉందంటారా? చెప్పండి. అంటే ఒకటిసారి ఎవరైనా ఇక్కడికి రావాలంటే దే వోంట్ కమ్ జస్ట్ బికాస్ ఆఫ్ సెంటిమెంట్ కారణంగానో ఇతరత్ర కారణాలుగానో రారు. అంటే అల్టిమేట్ కొలబద్దు ఏంటంటే కార్పొరేట్లకు సంబంధించినంత వరకు వాళ్ళ ఫైనల్ ఇది జడ్జిమెంట్ దేని మీద ఉంటుందంటే వాళ్ళకి లాభాలు వస్తాయా రాదా తప్పితే ఇంకొక జడ్జిమెంట్ అనేది ఉండే అవకాశం లేదు. అమెరికా అది చైనా ప్రజాస్వామ్యమో, భారత్ ప్రజాస్వామ్యమో, చైనా నియంతృత్వమో, చైనాలో మానవ హక్కులు ఉన్నాయో, ఇవన్నీ వాళ్ళకి ఇమ్మెటీరియల్, వాళ్ళకి అవసరం లేని విషయాలు.
వాళ్ళకి లాభం ఎక్కడికి వస్తే అక్కడికి మాత్రమే కార్పొరేట్ పోద్ది, దానిలో సందేహం లేదు. కాబట్టి ఈరోజు భారతదేశం లాభాలను ఆఫర్ చేయగలిగితే, అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళు ఇక్కడ పెట్టిన పెట్టుబడులకి వాళ్ళకి నికరంగా లాభాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉండేటట్లయితే, ఆ లాభాలు కూడా ఇన్ ద సెన్స్ గ్యారంటీడ్గా ఉండేటట్లయితేనే వస్తారు. ఇక్కడ లాభాలు రావాలంటే మీకు కావాల్సింది ఏంటి, చైనాలో ఉన్నదేంటి, ఇక్కడ లేనిదేంటి, లేకపోతే ఇక్కడ కావాల్సింది ఏంటి? ఒకటి, చైనాలో ఉన్నది ఏంటంటే బేసిక్గా గత 30-40 సంవత్సరాలుగా వాళ్ళు డెవలప్ చేసుకున్న కొంత అనవసరంగా కూడా వేసిన రోడ్లు అని అంటారు. అంటే రోడ్లు కూడా ఎట్లా పడితే అట్లా అవసరం లేకుండా కూడా నిర్మించారు, గోస్ట్ టౌన్స్ నిర్మించారు, ఇట్లాంటి రకరకాలు చెబుతారు. ఓవరాల్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది విపరీతంగా డెవలప్ అయ్యింది చైనాలో. అలాగే ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ గత 40 ఏళ్ల కాలంలో వాళ్ళు చాలా రంగాల్లో అగ్రికల్చర్ నుంచి తక్కువ స్కిల్స్, అంటే ఏమాత్రం స్కిల్స్ లేని వాళ్ళని తీసుకెళ్లి కొద్దిపాటి స్కిల్స్ ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని డెవలప్ చేసుకున్నారు. దానివల్ల అక్కడి నుంచి ఆ తర్వాత దశ సర్వీసెస్కి పోవటం వాళ్ళకి ఈజీ అయింది. కానీ మన దగ్గర చూసుకున్నాం, ఉదాహరణ చూసుకునేటట్లయితే మనం అగ్రికల్చర్ నుంచి సర్వీస్ సెక్టర్కి డైరెక్ట్గా వెళ్ళాం. కానీ అదృష్టవశాత్తు ఏంటంటే మనకి ఐఐటీలు, ఐఐఎం లాంటి టాప్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉండటం వల్ల అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు సర్వీసెస్లో, లేకపోతే వరంగల్ రీజనల్ కాలేజు, ఇంకో రీజనల్ కాలేజు, ఇట్లాంటి వాళ్ళు రిప్లేస్మెంట్గా వాళ్ళు స్టాఫ్గా పనికి వస్తున్నారు ఈ సర్వీస్ సెక్టర్లో. కానీ మెజారిటీ ఆఫ్ ద ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న వాళ్ళు పిల్లలు 8th క్లాస్కి వచ్చినా చదవటం రాని వాళ్ళు, అంకెలు కొట్టడం రాని వాళ్ళు, లెక్కలు కొట్టడం అనే 2 నెంబర్లు కొట్టడం రాని వాళ్ళు, హెచ్చవేత్తడం రాని వాళ్ళు ఉన్నారు. అంటే ఓవరాల్ ఏంటంటే దేర్ ఇస్ అ డైకాటమీ ఇన్ ఇండియా, 2 ఎక్స్ట్రీమ్స్. ఒకళ్ళు అగ్రికల్చర్ కి మాత్రమే మనకు వచ్చే లో స్కిల్డ్ పీపుల్ గా మెజారిటీ జనం ఉండిపోతే, కొద్దిపాటి మంది మాత్రం సర్వీస్ సెక్టర్ కి మనకు వచ్చే వాళ్ళు ఉన్నారు. మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో అక్కడ వ్యాక్యూమ్ ఉంది, మనకు అక్కడ డెవలప్ అవ్వాలి. డెవలప్ అయి ఉంటే అగ్రికల్చర్ నుంచి వాళ్ళు మెట్టెక్కించి అగ్రికల్చర్ సెక్టర్ లో స్కిల్ డెవలప్మెంట్ జరిగి వాళ్ళు ఆ పైకి వెళ్ళడానికి నెక్స్ట్ స్టెప్ ఈజీగా ఉండేది, వాళ్ళకి సర్వీసెస్ పోవడానికి వాళ్ళు చదువుకోవడం ద్వారా వీలయ్యేది. కానీ ఆ గ్యాప్ మనం మిగుల్చుకున్నాం, ఆ గ్యాప్ ఇప్పుడు మన మీద పనిచేస్తుంది. కాబట్టి ఏంటంటే ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవటం. అందుకే మీరు చూడండి, వియత్నాం దేశానికి మూవ్ అయింది. కానీ ఇంతకాలం మనం మాట్లాడుతున్నాం, కోవిడ్ ముందు కూడా ఇదే మాట్లాడాం, పరిశ్రమలన్నీ మనకు వస్తాయి, చైనా దగ్గర లేబర్ కాస్ట్ అయింది, చైనా దగ్గర అది జరిగింది ఇది జరిగింది. సరే, చైనాయే కొన్ని వాలంటరీగా కొన్ని పరిశ్రమల్ని వదులుకుంది. ఏంటంటే లో ఎండ్ ఇండస్ట్రీని వదిలేసి హై టెక్నాలజీలోకి వెళ్ళిపోతుంది. అది ఆ వదులుకున్నాయి కాక కొన్ని నిజంగా మూవ్ అయిన ఇండస్ట్రీ కూడా వియత్నాం పోయింది, ఆఖరి బంగ్లాదేశ్ కూడా పోయే పరిస్థితి ఉంది. కానీ భారతదేశానికి రాల, ఎందుకంటే వియత్నాం ఈ సక్సెస్ఫుల్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కిల్ డెవలప్మెంట్ లో కూడా. భారతదేశం స్కిల్ డెవలప్మెంట్ మీరు చూసేటట్లయితే భారతీయుల స్కిల్ డెవలప్మెంట్ లెవెల్ చాలా తక్కువగా ఉంది. మనకు 65%, 35 లోపు యువజనులను చూస్తున్నాం. కానీ ఈ దేశంలో వీళ్ళ స్కిల్ లెవెల్స్ చాలా పల్పమైనవి మాత్రమే. ఉదాహరణ తీసుకుంటే బండారు దత్తాత్రేయ గారు, ఆయన లేబర్ మినిస్టర్ గా ఉండగా, స్టేట్ మినిస్టర్ గా ఆయన చెప్పాడు స్పష్టంగా, ఈ దేశంలో కన్స్ట్రక్షన్ వర్కర్స్ లో నిజంగా నిపుణత ఉండి పనిచేస్తున్న వాళ్ళు 2% మాత్రమే. మిగతా 98% ఏదో మనకి లేబర్ అవసరం, వాళ్ళు వచ్చారు పనిచేస్తున్నారు తప్పితే నిపుణతలు లేవు అని. ఈ నిపుణతలు లేని కారణంగానే మనం హై ఎండ్ టెక్నాలజీని, ఏదైతే ఆటోమేటెడ్ టెక్నాలజీని అందుకోలేక, ఆ టెక్నాలజీని తెచ్చుకోలేక, ఎక్కడ మనకు కావాల్సినంత మంది లేరు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కూడా పెద్దగా దేన్ని అట్రాక్ట్ చేయలేకపోతుంది పరిశ్రమల్ని. కాబట్టి ఇది ఇప్పటికిప్పుడు జరిగేది కాదు. మనం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం, కానీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా సక్సెస్ఫుల్ గా అమలు జరగకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. కాబట్టి మోడీ గారే స్వయంగా చెప్పారు, ఏమంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేశాం, కానీ స్కిల్ డెవలప్మెంట్ లో ట్రైనింగ్ ఇవ్వడానికి కావాల్సినటువంటి టీచర్స్ మన దగ్గర లేరండి. దురదృష్టం అది. కాబట్టి ఏంటంటే 70 సంవత్సరాల నుంచి జరుగుతుంది. సరే, ఈ గత 5 సంవత్సరాలుగా కూడా జరిగిన డ్యామేజ్ ని ఇప్పుడు అకస్మాత్తుగా మనం పూడ్చుకోవడం అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసిక్ గా ఎన్నోసార్లు మనం చెబుతాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో 104 లక్షల కోట్లు, 105 లక్షల కోట్ల ప్రణాళిక వేస్తాం, కానీ అంగుళం కదలదు ప్రణాళిక. ఇప్పుడు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఉంది. ఉదాహరణకి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చూసుకుంటే వాళ్ళు అంతకుముందు రికార్డు స్థాయిలో రోడ్లు వేశారు. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది కొత్తలో చాలా రికార్డు స్థాయిలో. కానీ ఇప్పుడు పోయిన సంవత్సరం నుంచి అది అప్పుల పాలై కొత్తగా కాంట్రాక్ట్లు ఇవ్వడం కూడా తగ్గించి ఇప్పుడు ఆ రోడ్లు వేసే పరిస్థితి కూడా పోతుంది. ఇది పరిస్థితి సార్ ఓవరాల్ గా. ఇట్లాంటి స్థితిలో చైనాని మనం ఎలా బీట్ చేయగలం అనుకుంటున్నామో చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వస్తే లాభాల కోసమే వస్తారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కిల్డ్ లేబర్ లేకుండా మనం లో కాస్ట్ లేబర్ అని చెప్పినంత మాత్రం ఇక్కడ ఎవరు రాలేరు, ఉండలేరు అనేది మాత్రం నిజం. కాబట్టి చైనా నుంచి పోవడం కూడా అది ఈజీ కాదు. బట్ పీపుల్ విల్ డెఫినెట్లీ థింక్. ఎందుకంటే చైనాలో ఈ రోజు అన్ని గుడ్లు తీసుకెళ్లి ఒకే బాస్కెట్ లో పెడితే పగిలిపోతాయనే సిద్ధాంతం ప్రకారం ఈ రోజు మొత్తం తీసుకెళ్లి ఇండస్ట్రీని చైనాలో పెడితే కోవిడ్ వచ్చేమైందో చూశారు. దీనికి కొంత లెథర్జీ వల్ల చైనాలో మిగిలిపోయిన ఇండస్ట్రీ కొంత ఉంది. అక్కడి నుంచి కదలలేక అలవాటు అయిపోయి అక్కడ ఉన్నోళ్ళు వాళ్ళ వరకు వాళ్ళు ఏమైనా కదిలే ప్రయత్నం చేస్తారు తప్పితే ఓవరాల్ గా చైనా దాటం అనేది మాత్రం అంత ఈజీగా మన ఇంటిని మనం సర్దిద్దుకోకుండా సాధ్యం కాదు. సత్యనారాయణ గారు, మీరు పర్యావరణవేత్తగా ఆల్రెడీ ఉన్న పరిశ్రమలు కానీ ఇవే సరిగ్గా పొల్యూషన్ కంట్రోల్ కానీ నామ్స్ అనేది పట్టించుకోకుండా చాలా అంటే
కంట్రోల్ అనేది రెగ్యులేషన్ అయితే చాలా వీక్గా ఉంది. ఇప్పుడు కొత్తగా ఇంకా అట్రాక్ట్ చేయాలని చైనా ఆబ్వియస్గా ఇప్పుడు పాపారావు గారు చెప్పినట్టుగా లాభాల కోసమే వాళ్ళు వస్తారు తప్పితే వాళ్ళేమీ వేరే ఇంటెన్షన్తో రారు. ఇలా ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు ఈ అంటే ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ని ఇంకా వైలేట్ చేసే ఛాన్స్ ఉంది. వనరులు ముఖ్యంగా న్యాచురల్ రిసోర్సెస్, మనది చిన్న దేశం, చైనా కొంచెం పెద్ద దేశం, వాళ్ళు వాళ్ళ వనరుల్ని ఇష్టం వచ్చినట్టుగా ఎక్స్ప్లాయిట్ చేసుకొని ఇన్నాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. ఓవరాల్గా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ మీరు అది మనం ఇండియా డెస్టినేషన్ అవ్వగలుగుతుంది అంటారా? వస్తే దానికి పర్యావరణ పరంగా ఎలా ఇంపాక్ట్ ఉంటుంది అనుకుంటున్నారు? అంటే నేను దేవభక్తిని పాపారావు గారు యాక్సెప్ట్ చేస్తానండి, ఎందుకంటే ఆయన చాలా ఆలోచనతో చెప్తారు కాబట్టి వాట్ ఈ సెడ్ ఈస్ రైట్. ఇట్ అంటే మన దగ్గర ఎడ్యుకేషన్ అండ్ స్టూడెంట్స్ అయితే ఉన్నారు కానీ మనకు ప్రాబ్లం ఏమంటే ద స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ డూయింగ్ ద జాబ్ అది మన స్కూల్స్లో చెప్పడం లేదు. ఎందుకంటే దెర్ ఇస్ నో సింక్రనైజింగ్ బిట్వీన్ ద యూనివర్సిటీస్ అండ్ ద ఇండస్ట్రీ, మార్కెట్, ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ ఇండస్ట్రీ. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు, టీచర్లు ఉండరు, ఉన్నా సరిగ్గా చెప్పరు, అది ప్రాబ్లం అంతా ఉంది. అలాగే ఇందాక జీవీఆర్ గారు చెప్పినట్టు ఆక్స్ఫర్డ్, స్టాంఫోర్డ్తో కంపేర్ చేసుకోవడానికి లేదు మనకి ఇప్పుడు. కానీ మన నాలెడ్జ్ బేస్, ఇండియాలో ఉన్న నాలెడ్జ్ బేస్ కానీ, లేకపోతే ఇండియాలో ఉన్న క్రైసిస్ మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ, లేకపోతే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ ప్రపంచంలో ఎక్కడా లేవండి. ఎందుకంటే నేను చాలా దేశాలు తిరిగాను, దాదాపు 50 దేశాలు తిరిగాను. అక్కడ స్టూడెంట్స్ని చూస్తే, మన స్టూడెంట్ని చూస్తే వాడి స్టూడెంట్ సబ్జెక్ట్లో చాలా క్లియర్గా ఉంటాడు. కానీ ఒక నాన్ సబ్జెక్ట్ ఏరియాకి వస్తే మాత్రం బికమ్ నోవైస్. అంటే వాళ్ళకి వెర్టికల్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, హారిజెంటల్స్ ఉండవు. మనకేంటంటే ముందంతా పెద్ద బాల శిక్షలు అది ఇది చేసిన తర్వాత ఆ నాలెడ్జ్ తోటి మనకు ఒక స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి మన స్ట్రెంగ్త్ని మనం మార్కెట్ చేసుకోగలిగితే ఇది బ్రహ్మాండమైన ఆపర్చునిటీ అండి ఇప్పుడు ఈ కోవిడ్ తర్వాత. ఎందుకంటే మోడీ గారు లాంటి వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇదివరకు గాంధీ గారు ప్రకృతి అంత మనం అహింస అన్న పద్ధతిలో ఉంటే ప్రకృతి సరే తర్వాత ముందు మనకి మిక్స్డ్ ఎకానమీ కావాలి, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఉండాలి. ఎందుకంటే స్వాతంత్రం గురించి ఫైట్ చేసిన వాళ్ళందరినీ ఎక్కడో దగ్గర ఎంప్లాయ్ చేయాలి, రాకపోతే వాళ్ళు అన్ఎంప్లాయ్ అయిపోతారు కదా. అప్పటి వరకు బ్రిటిష్ వాడి మీద పోరాడాం, సడన్ గా పోరాటం లేదు, మనం ఏం చేయాలంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లోకి వచ్చాం. అయితే ఇందిరాగాంధీ గారు టైంలోని షీ కుడ్ అనలైజ్ ద ప్రాబ్లమ్ అండి. ఎందుకంటే మనం ర్యాపిడ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి వెళ్ళినప్పుడు ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనకి ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం మీద ఒక ఎక్స్పర్ట్ని తీసుకొని వచ్చి ఒక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పెట్టి భారతదేశంలో పొల్యూషన్ తగ్గించాలనే ఉద్దేశంతో ప్రొఫెసర్ జీడి అగర్వాల్, ఆయన అప్పటికే బర్క్లీలో పిహెచ్డి ఇన్ ఎన్విరాన్మెంట్ సైన్స్ చేస్తున్నారు. ఆయన ఇక్కడ ఐఐటి ప్రొఫెసర్గా ఉంటూ ఇక్కడ నుంచి వెళ్ళి బర్క్లీలో ఎన్విరాన్మెంట్ సైన్స్లో పిహెచ్డి చేసిన అతను తీసుకొని వచ్చి ఆయన్ని సెక్రటరీగా పెట్టి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ స్టార్ట్ చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నామ్స్ అన్ని మనకున్నంత బెస్ట్ నామ్స్, మనకున్నంత బెస్ట్ లా ప్రపంచంలో ఎక్కడ ఉండదు. మన రోబస్ట్ సిస్టమ్స్ ఉన్నాయి అన్ని. అంతేకాదు ఇంప్లిమెంటేషన్ ఉండదు. లాస్ మంచిగా ఉంటాయి, ఇంప్లిమెంటేషన్ ఆల్మోస్ట్ నిల్గా ఉంటుంది. అంటే ఆఫీసర్స్ అందరూ కంట్రోల్లో ఉంటారు కాబట్టి రాజకీయ నాయకుల కంట్రోల్లోకి వెళ్ళిపోయిన సిస్టమ్ అంతా. ఇప్పుడు మనకేమంటే కరోనా వచ్చిన తర్వాత చూస్తే ప్రతి ఒక్కరికి మళ్ళీ మన పాతది అంటే మన ఇప్పుడు ప్రపంచానికి మనం దిక్సూచి అయ్యాం. ఒకప్పుడు నలంద, తక్షశిల యూనివర్సిటీస్ తోటి ప్రపంచంలో ఎవరికి నాలెడ్జ్ కావాలన్నా యూనివర్సిటీ అంటే ఇండియాలోనే ఉండేది, ప్రపంచంలో ఇంకెక్కడ ఉండేవి కాదు. అటువంటి స్టేజ్ నుంచి మనం ఆక్స్ఫర్డ్, స్టాంఫోర్డ్ చెప్పుకొని మనల్ని మర్చిపోయాం. మళ్ళీ మనం వీ హ్యావ్ టు రోల్ బ్యాక్ టు అవర్ ఒరిజినల్ రోల్స్. ఆ రోల్ ఎక్కడ అంటే మన ప్రజలకి జ్ఞానం వైపు తీసుకెళ్ళాలి. ఇప్పుడు స్కూల్స్ అన్ని జ్ఞానం ఇవ్వడం లేదండి, డిగ్రీలు సర్టిఫికెట్లు ఇస్తున్నాయి. మనకు కావాల్సింది జ్ఞానం, డిగ్రీ అక్కర్లా. డిగ్రీ లేకపోయినా పనిచేసేవాడు ఉంటే ఇప్పుడు అసలు మనకి ఐటీఐలు, పాలిటెక్నిక్స్లు తీసేసి ఈ ఇంజనీరింగ్ కాలేజ్ మోజులో వెళ్ళి డిగ్రీ 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 అని వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ రాయపాటి గారు మీరు చూస్తే ఇక్కడ నుంచి ఇండియా నుంచి వెళ్ళిన ఎవరికైనా సరే అక్కడ ఆన్ ది జాబ్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మనకు ఆన్ ది జాబ్ ట్రైనింగ్ బేస్ పెట్టుకొని ముందుకెళ్ళిపోతున్నారు తప్ప యాక్చువల్లీ ఇక్కడ స్కూల్లో నేర్చుకున్నది, కాలేజీలో నేర్చుకున్నది ఏం పనికిరావడం లేదండి వాళ్ళకి. అదే ముందు నుంచి మనం అదే స్కిల్స్ గా నేర్పించుంటే వాళ్ళకి. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అని పెట్టి చాలా మంది డబ్బు సంపాదించుకున్నారు. ఆ స్కిల్స్ ఇంపార్టేషన్ కంటే ఆల్రెడీ తెలిసిన వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టి ఒక సర్టిఫికేట్ ఇచ్చి పంపించడం అలాంటివి జరిగినాయి. కొన్ని దిక్కులు జరిగి ఉండొచ్చు మంచి కూడా. కానీ నేను చూసేది ఏంటంటే ఫ్యూచర్ బిలాంగ్స్ టు ది నేషన్స్ విత్ గ్రెయిన్స్ అండి. మన ఎకానమీ మనం దేని మీద బిల్డ్ చేయాలంటే మన స్ట్రెంగ్త్ మీద బిల్డ్ చేయాలి. మనం అర్జెంట్ గా ఇండస్ట్రీస్ కట్టేయాలి, అర్జెంట్ గా ఎక్స్పాన్షన్కి వెళ్ళిపోవాలి. దానికంట ఇండస్ట్రీస్ వస్తాయి. ఇప్పుడు పాపారావు చెప్పినట్టు డెఫినెట్ గా చైనా ఫాలో అయింది, లేకపోతే ఇంకెక్కడో ఫాలో అయింది. ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఉంది, పీపుల్ విల్ కమ్.
నెక్స్ట్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళ టెక్నాలజీ కొంతవరకు వాళ్ళ మనుషులు తెచ్చుకుంటారు. Yeah. మనకు అల్టిమేట్గా కూలి పనులు ఇండస్ట్రీ రివైవ్ అయినా కూడా మన వాళ్ళందరికీ ఎంకామ్ బీటెక్ ఎంటెక్ డిగ్రీలు ఉన్న అక్కడ చిన్న చిన్న ఉద్యోగాల్లో ఉంటారు. అసలు పనులన్నీ కూడా ఫారెన్ నుంచి వచ్చి అక్కడ మెట్రికులేషన్ పాస్ అయిన వాళ్ళు వచ్చి చేస్తుంటారు. Yeah. ఎందుకంటే నేను ఇదివరకు రామగుండం థర్మల్ ప్లాంట్లో ఇంపోర్ట్ హ్యాండ్లింగ్ అంతా చూశాను. Okay. అక్కడ మెట్రిక్ పాస్ అయినోడు వచ్చి ఇటలీలో ఇక్కడ హెడ్గా ఉండేవాడు, ఇక్కడ ఎంటెక్ వాడు వచ్చి వాడు అసిస్టెంట్గా ఉండేవాడు. అదేలే. కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ కంటే నాలెడ్జ్ బేస్ మీద వెళ్ళిపోతే మనకి బాగుంటుందండి ఫ్యూచర్లో. Okay. మన ఫోకస్ అంతా కూడా ఇప్పుడు ఆయుర్వేదం, మన ఎన్విరాన్మెంట్, రివైవల్ ఆఫ్ రివర్స్ అండి. ముఖ్యంగా మన దేశంలో నదులన్నీ నాశనం అయిపోయినాయి. వీటిని వాళ్ళు తిరగేసుకుంటే మన మెడికల్ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది. ఇప్పుడు ఎకానమీ బిల్డ్ చేయాలంటే ఏం చేయాలండి? ఎకానమీలో మన ఎక్స్పెండిచర్ తగ్గించాలంటే మనకి మంచి నీరు ఉంటే ఎకానమీ తగ్గిపోయింది. యాక్చువల్గా ఇండస్ట్రీ డెవలప్మెంట్ గురించి చిన్నది చెప్పాలి సార్. టెక్నాలజీ వచ్చిన తర్వాత మనకి ఏమొచ్చిందంటే స్పేస్లో కానీ, మెడికల్లో కానీ, ఇంజనీరింగ్లో కానీ ఇవన్నిట్లో కూడా బ్రహ్మాండమైన ప్రోగ్రెస్ కనపడింది. కానీ ఈ రిజల్ట్ ఏమైందంటే మనం మొత్తం భూమి మీద ఇంక్లూడింగ్ సముద్రం కలిపితే ఈ 50 సంవత్సరాల్లో ఒక స్క్వేర్ మీటర్కి 60 కేజీలు నాన్ రీసైక్లబుల్ మెటీరియల్ డంప్ చేసాం. ఓకే. మన ప్రకృతి ఎంత తయారు చేసినా అది అబ్జార్బ్ చేసేసుకుంటుంది, రీసైకిల్ అవుతుంటుంది. మనం ఏం చేసామంటే నాన్ రీసైక్లబుల్ డంప్ మెటీరియల్ ని గ్లోబ్ మీద డంప్ చేస్తూ పోతే మన డంప్ యార్డ్ ఎంత ఉంటుందండి? ఆ గ్లోబ్ అంతే కదా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి 50 సంవత్సరాలుగా మనం నాన్ రీసైక్లబుల్ ప్లాస్టిక్ కానీ, కంప్యూటర్స్ కానీ, ఇటువంటివన్నీ టైర్స్ కానీ ఇవన్నీ కలిపి డంప్ చేసినవి 60 కేజీలు పర్ స్క్వేర్ మీటర్కి డంప్ చేసామన్నది ఇప్పుడు రికార్డు ఉంది మన దగ్గర. కాబట్టి ఇంక ఫ్యూచర్లో ఈ నాన్ రీసైక్లింగ్ ఎనర్జీస్ మీద ఫోకస్ చేసుకొని, వాటి మీద ఫోకస్ చేసుకొని, ఫుడ్ మీద ఫోకస్ ఇండస్ట్రీ మీద ఫోకస్ చేసుకొని, సర్వీస్ ఇండస్ట్రీ మీద ఇందాక శాస్త్రి గారు చెప్పినట్టు సర్వీస్ ఇండస్ట్రీలో డెఫినెట్గా మన పీపుల్ కొద్దిగా ట్రైనింగ్ ఇస్తే పనికొస్తారు. ఆటోమేటిక్ ఫోకస్ చేసుకుంటే బాగుంటుంది. మనకి ఒక మంచి నాయకత్వం ఉంది కాబట్టి మన స్ట్రెంగ్స్ మీద వెళ్ళాలండి. ఇప్పటివరకు మనం వెళ్ళింది ఏంటంటే ఇండస్ట్రీ డెవలప్మెంట్, ఇండస్ట్రీస్కి ఇన్సెంటివ్, ఇండస్ట్రీస్కి ఏమో 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షల కోట్లు ఇస్తారు, ఫార్మర్స్కి వచ్చేసరికి ఇవ్వరు. అలా కాకుండా మన స్ట్రెంగ్త్ ఈస్ అవర్ ఫార్మర్స్. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే అగ్రికల్చర్ ఇండస్ట్రీ కింద డిసైడ్ చేసుకోండి, దాన్ని డెవలప్ చేయడానికి ఇన్సెంటివ్స్ ఇవ్వండి. అగ్రికల్చర్ని జీడిపిలో యాడ్ చేయండి. మన ప్రాబ్లం ఏంటంటే జీడిపి అంతా కూడా మనం 15% మీద బేస్ చేసుకుని వస్తుంది, కానీ ఈ అగ్రికల్చర్ని మనం తీసుకెళ్ళి యాడ్ చేయడం లేదు. నిజంగా అగ్రికల్చర్ని కానీ మనం ఒక ప్రోడక్ట్ మన మెయిన్ సోర్స్ అగ్రికల్చర్ అని పెట్టుకొని దాన్ని కానీ ఇండస్ట్రీ కింద డిక్లేర్ చేస్తే మనకి స్కై ఇస్ ద లిమిట్ అండి. నేను వాట్ ఐ సీ ఇస్ దిస్ కోవిడ్ వచ్చిన తర్వాత మనకి చాలా పెద్ద ఆపర్చునిటీ ఇచ్చింది ప్రపంచంలో. ఫార్చునేట్గా మనకు చిన్న అండర్ రిపోర్టింగ్ అది జరిగింది, కొన్ని రాష్ట్రాలు సరైన ఇది తీసుకోలేదు. నిజంగా 2 సొల్యూషన్స్ అండి మనకి. యాక్చువల్గా కోవిడ్కి మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మన దగ్గర కిట్లు లేవు. మనకి బ్రహ్మాండమైన స్ట్రాంగ్ లీడర్షిప్ మోడీ గారు వచ్చి లాక్డౌన్ అన్నారు. నిజంగా అందరూ ఇళ్ళలో కూర్చుంటే ఈ ప్రాబ్లం వచ్చి ఉండదండి, లేదు కదా. మనకి వాళ్ళు లాక్డౌన్ అన్న తర్వాత ప్రయాణం చేయడం వల్ల వచ్చింది ఈ ప్రాబ్లం అంతా. చూసారు మనకి 2 ఇదివరకు ఎవరో చెప్పారు, మనకి నారాయణాస్త్రం అని ఒకటి ఉంది. అశ్వత్థామ వాళ్ళ తండ్రిని చంపారని చెప్పేసి కోపం వచ్చి ఆ నారాయణాస్త్రం ప్రయోగిస్తే ఆ నారాయణాస్త్రంకి ఎవరు నిలవలేరు, అందరూ చచ్చిపోతారు అనమాట, పాండవులందరూ. అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, కృష్ణుడు అస్త్ర సన్యాసం చేయండి, అందరూ ఆయుధాలన్నీ కిందన పారేయండి, అసలు మర్చిపోండి, దేవుని ధ్యానం చేస్తూ కూర్చోండి, అసలు యుద్ధం గురించి ఆలోచించొద్దు, అప్పుడు మీరు బతుకుతారని. అలాంటి పరిస్థితుల్లో మన ప్రపంచం ఉందండి. దేశం ఒకటే కాదు, ప్రతి దేశంలో పర్యావరణాన్ని నాశనం చేసుకున్నారు, ప్రతి దేశంలో హెల్త్ ఇన్సూరెన్స్ చూస్తున్నారు కానీ హెల్త్ని చూడడం లేదు, లైఫ్ స్టైల్ని చూస్తున్నారు కానీ లైఫ్ని చూడడం లేదు. మనం ఇప్పుడు మారాలండి. భారతదేశం మళ్ళీ నాకు తెలిసి ప్రపంచానికి భారతదేశం మార్గదర్శి అవ్వడానికి హెల్త్ విషయంలో కానీ లైఫ్ విషయంలో కానీ మార్గదర్శి అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయండి. అవి మనం వాడుకోవాలి. మన ఆయుర్వేదాన్ని వాడుకోవాలి, మన యోగాన్ని వాడుకోవాలి, మన అగ్రికల్చర్ని వాడుకోవాలి. ఈ రంగాలను ఎలాగ అభివృద్ధి చేయాలని చూడాలి తప్ప ఈ రంగానికి సరిపడి ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఎలా పెట్టాలి, అటువంటి వాటి మీద ఫోకస్ ఎక్కువ పెట్టాలండి. ఎందుకంటే ఈ మనం మీడియాలో వచ్చినట్టు చైనా అంతా మూసేస్తున్నారు, అంతా మనకు వచ్చేస్తుంది, అంత ఈజీ కాదండి అది. ఎందుకంటే జపాన్ వాంట్స్ టు రోల్ బ్యాక్ కొన్ని ఇండస్ట్రీస్ ఇండియాకి తీసుకురావడానికి జపాన్ ఆలోచిస్తుంది ఆల్రెడీ. ఎందుకంటే వాళ్ళకి జపాన్లో స్థలం లేదు, ప్లస్ ప్రాబ్లం ఉంది. కాబట్టి డెఫినెట్గా చైనా నుంచి క్లోజ్ చేసి కొన్ని ఇండస్ట్రీస్ని ఎక్కడో థర్డ్ వరల్డ్ కంట్రీ షిఫ్ట్ చేస్తారు. ఎక్కడికి షిఫ్ట్ చేస్తారన్నది వాళ్ళు తెలియదు. మన దగ్గరికి రావచ్చు, బట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఛాన్స్ ఉంది. కానీ మన కోర్ స్ట్రెంగ్త్ ఈస్ అగ్రికల్చర్ అండ్ రియల్గా లైఫ్కి సంబంధించిన పరిజ్ఞానం కానీ, క్రైసిస్కి సంబంధించిన మేనేజ్మెంట్కి సంబంధించిన పరిజ్ఞానం కానీ మన దగ్గర ఉన్నట్టు ప్రపంచంలో ఎవరి దగ్గర లేదండి. ఓకే, ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని మళ్ళీ డిబేట్ని కంటిన్యూ. మేబీ మనం
ఎక్స్ సోపు శుభ్రత చాలా తోపు కలర్ బట్టలు కాపాడి మురికిని దూరం చేసేనే చూడు చూడు ఆహా ట్రిపుల్ ఎక్స్ సోప్ చేతులకు బట్టలకు భద్రతనిచ్చు మురికిని దూరం చేస్తుంది చేతుల్ని కాపాడుతుంది ట్రిపుల్ ఎక్స్ సోప్ మరియు వాషింగ్ పౌడర్ సంస్కారవంతమైన సోప్. మీ నగలను వేరెక్కడైనా తాకట్లు పెట్టారా? వేస్ట్ గా వడ్డీ కడుతున్నారా? డోంట్ వరీ, ఆర్టికా గోల్డ్ కంపెనీకి రండి. మీ నగలను విడిపించి బెస్ట్ రేట్ కి కొని డిఫరెన్స్ అమౌంట్ ఇచ్చేస్తారు. ఇంక మీదట నో వరీస్. Attica Gold Company. కాల్ 8880-300-300. మీరు విదేశాల నుంచి వచ్చినట్లయితే 14 రోజుల పాటు ఎక్కడికి వెళ్లకుండా ఎవరిని కలవకుండా ఖచ్చితంగా స్వీయ గృహ నిర్బంధంలోనే ఉండాలి. ఈ ఆదేశాలను మీరు ఉల్లంఘించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఎపిడమిక్ డిసీజ్ కోవిడ్-19 రెగ్యులేషన్ 2020 నిబంధనల ప్రకారం ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 188 కింద చట్ట ప్రకారం శిక్షార్హులవుతారు. ఎవరైనా విదేశాల నుంచి తిరిగి వచ్చి మీ మధ్యలో తిరుగుతున్నట్లయితే 104 నెంబర్కు కాల్ చేసి సమాచారం అందించండి. మీరు క్షేమంగా ఉండండి, సమాజాన్ని క్షేమంగా ఉంచండి. ఇతను ఆనంద్. ఇతను మెరుగైన జీవితాన్ని మొదలెట్టలేదు కూడా. 15 నెలల వయసులోనే ఇతను తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నాడు. తోటి వయసు పిల్లల్లా కాకుండా అతని బరువు కేవలం 5 కిలోలే. ఇప్పటికీ మాట్లాడటం నడవటం చేయలేడు. అత్యవసరంగా అందవలసిన సహాయం అందకపోతే ఆనంద్ లాంటి పిల్లలు బతకడం కష్టం. దయతో మీరు సహాయం చేస్తారా? సేవ్ ద చిల్డ్రన్ సంస్థ తీవ్ర పోషకాహార లోపాలు ఉన్న పిల్లలకు సరైన సమయంలో వైద్య సహాయం అందించి జీవితాన్నిస్తుంది. అయితే ఇది మీ సహకారం లేనిదే చేయలేదు. మీరు కూడా ఇలాంటి పిల్లలకు జీవితాన్నిచ్చేందుకు 9870-276-276 కు కాల్ చేసి నెలకు కేవలం 500 రూపాయల చిన్న మొత్తాన్ని ఇవ్వగలరా? మీ సహాయం ఎంతో అవసరంలో ఉన్న పిల్లలకు శక్తినిచ్చే ఆహారాన్ని, మందులను అందిస్తుంది. దయచేసి 9870-276-276 కు కాల్ చేసి నెలకు కేవలం 500 రూపాయల చిన్న మొత్తాన్ని అందించి ఓ చిన్నారి జీవితాన్ని నిలబెట్టండి. వెల్కమ్ బ్యాక్. శాస్త్రి గారు, మీరు ఎందా చెప్పినట్టుగా ఫార్మాలో ఒక అవకాశం అని మీరు అన్నారు, కానీ నాకు పర్సనల్గా ఎలా అనిపించింది అంటే అండి, ఇప్పుడు ఈ కరోనా వైరస్ పాండమిక్లో చాలా చోట్ల ఇప్పుడు మనం కూడా ఫస్ట్లో బ్యాన్ చేసాం ఎక్స్పోర్ట్స్ని, తర్వాత రిలాక్స్ చేసి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనుకోండి. కొంత ప్రొటెక్షనిస్ట్ కల్చరు ఈవెన్ ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ కానీ అమెరికా కానీ ఈ పాండమిక్ అనేది ఫస్ట్ టైం ప్రపంచవ్యాప్తంగా ఒక ఉపద్రవం అనేది ఇదే ఫస్ట్ టైం వచ్చింది. అందరికీ ఒక భయం అనేది ఏర్పడింది. రేపు ఇలాంటిది మళ్ళీ వస్తే ఒక చోట నుంచి సరుకులు వస్తాయా, మందులు వస్తాయా అనే ఒక టైప్ ఆఫ్ థాట్ కూడా వస్తుంది. సో డైవర్సిఫై అవడంతో పాటు ఏ కంట్రీ, ముఖ్యంగా ఈ క్యాపిటలిస్ట్ వెస్టర్న్ కంట్రీస్ కొంత ప్రొటెక్షనిస్ట్ మైండ్ సెట్తో మన దేశంలోనే ఉత్పత్తి జరగాలి, వేరే చోట ఇప్పుడు ఇంకొక చైనా బదులు ఇండియాని ప్రమోట్ చేసినా రేపు ఇండియాతో అయినా మనకి ప్రాబ్లం రావచ్చు కదా అని వాళ్ళ ఆలోచన. కానీ కొంత ఫార్మాని, ముఖ్యంగా అంటే హెల్త్కి సంబంధించి ఫార్మా కానీ, హెల్త్ సప్లైస్, గేర్లు కానీ, వెంటిలేటర్లు కానీ, మెడికల్ ఎక్విప్మెంట్లు ఇలాంటివన్నీ కూడా కొంత ఖర్చు అయినా సరే, కొంత ఖరీదైనా కూడా వాళ్ళ దేశాల్లోనే ఉత్పత్తి చేయాలి. అలా ఫుడ్ కానీ, హెల్త్కి సంబంధించి ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా కొంత ప్రొటెక్షనిస్ట్ మైండ్ సెట్ అంటే గత 30-40 సంవత్సరాలకు భిన్నంగా అలాంటిది ఏమన్నా వచ్చే అవకాశం ఉందంటారా? చెప్పండి. గా చెప్పింది ఏంటంటే ఇంపాక్ట్ అండ్ అసెస్మెంట్ లో ఇంపాక్ట్ అండ్ అసెస్మెంట్ అనేది ఎకానమికల్ స్ట్రక్చర్ ఆఫ్ ది కంట్రీ. పర్టికులర్ గా యుఎస్ లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా వాళ్ళకి అది కష్టం. ఎందుకంటే వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ను ఒక్కసారి షిఫ్ట్ చేసుకోవాలంటే చేసుకోవడానికి లేదు. వాళ్ళు ఏంటంటే ఆపరేషనల్ ఎనర్జీ అండ్ ఫంక్షనల్ అడ్వాంటేజెస్ యూజ్ చేసి వాళ్ళు చైనాకి రావడం జరిగింది. అందులో స్కిల్ డెవలప్మెంట్ అండ్ స్కిల్స్ ఉన్న వర్కర్ చాలా ఇంపార్టెంట్. సో ఆ స్కిల్ ఉన్న వర్కర్ కోసం అనేది వాళ్ళు అక్కడికి వస్తారా జియోగ్రఫికల్ గా వాళ్ళకున్న పాలసీస్ ఆఫ్ ద గవర్నమెంట్. కాకపోతే ఏంటంటే ఇందులో జరిగేది ఏంటంటే మీకు ఫార్మా రంగం, పర్టికులర్ గా ఫార్మా రంగం అనే పరిస్థితికి వస్తే నేను చెప్పేది ఏంటంటే ఆర్థిక వ్యవస్థ, మనకున్న ఆర్థిక వ్యవస్థలో ప్రైమ్ మినిస్టర్ లీడర్షిప్ కాబట్టి కొత్తగా ఆయన చూపించే విజన్ అండ్ ఇన్నోవేషన్ లీడర్షిప్, ఆ 3 ఐటమ్స్ ఉంటాయి, విజన్, ఇన్నోవేషన్ అండ్ లీడర్షిప్. ఆ విజన్, ఇన్నోవేషన్, లీడర్షిప్ లో ఇప్పుడు స్పెసిఫిక్ పాలసీ అంటే చైనాలో ఉన్న ఫార్మాస్యూటికల్ రంగంలో ఉన్న కంపెనీలు, మల్టీ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అట్రాక్ట్ చేయడం కోసం ఇండియన్ గవర్నమెంట్ కొన్ని పాలసీస్, స్టేట్ గవర్నమెంట్స్ కొన్ని పాలసీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ కొలాబరేషన్ దే కెన్
announce certain specific policies. Yeah. That is one. Mhm. Number 2 ఏంటంటే మీకు మొదటి నుంచి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఈ వ్యవస్థ ఇటువంటిదా అని కూడా చెప్పుకోవడానికి లేదు. మనకున్న సిచ్యువేషన్ ఏంటంటే Mhm. మనం అనువాదించుకుని మనకున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటే Okay. మనం స్ట్రీమ్ లైనింగ్ ది నేషనల్ ఎకానమీ అంటే స్ట్రీమ్ లైన్ మన జీవన రేఖ ఆర్థిక జీవన రేఖను మనం నిర్మించుకోలేకపోయాం. Mhm. అది సహజ వనరులతో నిర్మించాలి, Yeah, okay. అది నిర్మించలేకపోయింది. Mhm. అదేంటంటే మనకి ఎక్కువ పన్ను రంగం ట్యాక్స్ రూపంలో రాబడిని క్రియేట్ చేసుకున్నాం కానీ ఆదాయాన్ని క్రియేట్ చేసుకోవాలి. Okay. అదేంటి సహజ వనరుల ద్వారా ఉత్పన్నమే ఇది ఆదాయం. Mhm. రాబడి అనేది ప్రజల నుంచి ట్యాక్స్ రూపంలో వసూలు చేసేది కార్పొరేట్, దానికే ప్రతికి లేదు. Okay. కానీ రాబడిని మాత్రం మీరు ఎక్కడ ఉపయోగించాలి? 4-5 రంగాల్లోనే ఉపయోగించాలి. అది ప్రజలకి వాపస్ వెనక్కి ఇచ్చేయాలి. Okay. అదేంటి చదువు, జ్ఞానం, విజ్ఞానం అంటే మీరు చదువు, వైద్యం, Yeah. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెలికమ్యూనికేషన్ Mhm. ఇటువంటి వాటి మీద వెళ్ళాలి. కాదు వీళ్ళకి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక రంగాన్ని కనుక చూసుకున్నట్లయితే Mhm. కాంప్రహెన్సివ్ ఇంటిగ్రేటెడ్ పాలసీస్ మీదకి వెళ్ళిపోయి Mhm. వాళ్ళకి ఏంటంటే అగ్రికల్చరల్ రిఫార్మ్స్ చేయడం అని, కోస్టల్ అగ్రికల్చర్ రిఫార్మ్స్ అని, నేషనల్ అగ్రికల్చర్ రిఫార్మ్స్ అని, ప్రొడక్ట్ వైజ్ అగ్రికల్చర్ రిఫార్మ్స్ అని, Mhm. ఇవన్నీ సిస్టమేటిక్ గా వాళ్ళు ఏంటంటే అప్పుడు చేయలేకపోయాం మనం. Okay. అప్పుడు చేయలేకపోయి ఇప్పుడు ఇవన్నీ కొత్తగా తీసుకురావాలి. ఏంటంటే ఆప్టిమం యూటిలైజేషన్, మన ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ ఏముండాలంటే ఆప్టిమం యూటిలైజేషన్ ఆఫ్ నేచురల్ రిసోర్స్. Yeah. అందులో ఆప్టిమం యూటిలైజేషన్ ఆఫ్ నేచురల్ రిసోర్స్ లో మీకు ఉత్పాదకత పెరుగుతున్న కొద్దీ మీకు గ్రామీణ ప్రజలకు ఏమవుతుందంటే ఉద్యోగం దొరుకుతుంది. Okay. ఆ ఉద్యోగం ఎప్పుడైతే దొరుకుతుందో వాళ్ళు ఈ సిటీల మీద ఇంపాక్ట్ అవడం అనేది తగ్గుతుంది. Yeah. అంటే ఇప్పుడు ఏంటి మనకి ఏంటంటే way2myvillage.com Mhm. తిరిగి వాళ్ళు విలేజ్ కి వెళ్ళడం అనేది అయిపోయింది. Okay. ఆల్రెడీ విలేజెస్ కి వెళ్ళిపోయారు, నడుచుకుంటూ కూడా వెళ్ళిపోయారు. Mhm. సో ఆ ఫోర్స్ అంతా, వర్క్ ఫోర్స్ అంతా మళ్ళీ తిరిగి వస్తుందా అంటే చెప్పలేం. Mhm. అది డైనమిక్స్ మారిపోయింది. అందుకంటే ఎమర్జింగ్ డైనమిక్స్ Mhm. అంటే ఎప్పటికప్పుడు డైనమిక్స్ మారిపోతాయి. Okay. ఆ డైనమిక్స్ మేము కంటిన్యూ చేస్తామని కొంతమంది ఊహల్లో ఉంటారు. Mhm. అది మే నాట్ అటువంటిది ఏమవుతుంది Yeah. అంచేత ఎమర్జింగ్ న్యూ డైనమిక్స్ లో గ్రామీణ ప్రాంతాల్లో చూడాలనుకుంటే Mhm. ఎందుకంటే మనది అగ్రికల్చరల్ బేస్డ్ ఎకానమీ కాబట్టి Yeah. మనం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల డైనమిక్స్ ఏ రకంగా ఎమర్జ్ అవుతున్నాయి, Yeah. అక్కడ ఎంతమంది ఒక్కొక్క విలేజెస్ కి ఎంతమంది అడిషనల్ గా ఈ క్రైసిస్ లో వచ్చేసి ఉన్నారు, Mhm. వాళ్ళ పరిస్థితి ఏంటి, వచ్చే 6 months నుంచి 1 year దాకా వాళ్ళు వెనక్కి వచ్చే పరిస్థితి అయితే ఉండదు. Okay. వాళ్ళు ఏదో రకంగా అడ్జస్ట్ అవుతారు. Okay. కానీ ఆ టైంలో వాళ్ళకి మనం అది మనం ఉత్పాదక రంగం మీద ఏ రకంగా తీసుకెళ్ళాలి, Okay. అగ్రికల్చర్ లో వాళ్ళు ఏ రకంగా స్కిల్ నేర్పించి దాని ఆప్టిమం రిసోర్స్ యూటిలైజేషన్ లో నేచురల్ రిసోర్స్ యూటిలైజేషన్, ఎందుకంటే మన ఆబ్జెక్టివ్ క్రైటీరియా ఆప్టిమం నేచురల్ రిసోర్స్ యూటిలైజేషన్, Yeah. దానికి వెళ్ళిపోవాలి మనం. Yeah. అది అడిగే వెళ్ళకపోతే ఏమవుతుందంటే జీడిపి చాలా బాగా పడిపోతుంది. ఆ జీడిపి పడిపోకూడదు. ఎందుకంటే ఇప్పుడున్న పంట, మనకు వచ్చిన పంట, Mhm. ఇవన్నీ మనం చాలా లాస్ అయ్యాం. Yeah. అంటే Okay. వ్యవసాయదారుడు చాలా లాస్ అయ్యాడు. Mhm. సో ఆ వ్యవసాయదారుని మనం నిలబెట్టాలి అంటే ఎందుకంటే మన జీవనాధారం వ్యవసాయం. Yeah. ఆ జీవనాధారం వ్యవసాయాన్ని నిలబెట్టాలనుకున్నప్పుడు Mhm. మనం ఏం చేయాలి, ఇప్పుడు ఏ వర్క్ ఫోర్స్ అయితే వెళ్ళిందో వాడిని సబ్స్టాన్షియల్ గా మనం స్ట్రెంగ్త్ చేయాలి. Okay. ఆ సబ్స్టాన్షియల్ గా స్ట్రెంగ్త్ చేయాలంటే మనం అంటే ప్రతి విలేజ్ కి అంటే ప్రతి డిస్ట్రిక్ట్ వైజ్ ఒక ఎకనామికల్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ Yeah. అంటే ఎకనామికల్ విజన్ కమిటీ అనేది ఒకటి పెట్టుకుని Mhm. అక్కడ ఉన్న స్థితిగతుల ద్వారా అక్కడ ఉన్న పాడి పంట అది ఏ రకంగా జరుగుతుంది, Mhm. అక్కడ ఉన్న చిన్న చిన్న పరిశ్రమలు ఎలా ఉపయోగించవచ్చు, Mhm. అక్కడే డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఎలా క్రియేట్ చేయొచ్చు, Okay. అక్కడ ఏ రకంగా మనం ఈ చిన్న చిన్న పరిశ్రమలు, Yeah. పెద్ద పరిశ్రమలకి అయితే Yeah. ఇప్పుడు వెళ్ళే పరిస్థితి అయితే లేదు. Mhm. ఎందుకంటే మనం వచ్చే 1-2 years అంటే Yeah. అట్లీస్ట్ 2-3 years మనకి Mhm. ఆ సస్టైనింగ్ మీద తీసుకురావాలి. Yeah. ఆ సస్టైనింగ్ మీద మనం ఎంత తీసుకురాగలిగితే Mhm. వాళ్ళ దగ్గర ఎంత రకమైన స్వయంగా వాళ్ళు సస్టైన్ అవర్ సెల్ఫ్ అనే పద్ధతికి రాగలిగితే మనకి ఎంత లేబర్ ఫోర్స్ అయితే ఈ సిటీల నుంచి పలాయనం చేసేసారో వాళ్ళందరికీ మనం ఇచ్చాం. అది అక్కడి నుంచి రివర్స్ అవుతుంది. అది రివర్స్ అయితే సిటీలకు వర్తిస్తుంది. సో అదంతా ఏంటంటే ఇది ఆల్ ఆర్ చైన్ బేస్డ్ ఎకానమీ. మనకంతా నేను అనుకోవడం అంత డీప్ గా మైక్రో ఎకనామిక్ లెవెల్ కి వెళ్ళాలి వీళ్ళు అని ఉన్నారంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీకు రాజకీయ నాయకులకి పెద్ద చెప్పుకుంటాం, మేము దేశ ప్రధానమంత్రులు, మేము ముఖ్యమంత్రులు అని చెప్పుకోవడం కాదు. ఎక్సెప్షనల్ స్కిల్స్ ఆఫ్ ది లీడర్షిప్ మీకు అవకాశం దక్కింది, రండి మీరు చూపించండి. మీరు ముఖ్యమంత్రులైనా మీరు ప్రధానమంత్రులైనా బయటకు వచ్చి చూపించండి. ఎక్సెప్షనల్ మ్యాన్ పవర్, మీ ఎక్సెప్షనల్ స్కిల్స్ చూపించండి. రాబడి వనరులు పెంచడం కాదు, ఆదాయ వనరులు పెంచండి. రాబడి వనరులు అంటే ప్రజల మీద పన్నులు తీసేయడం కాదు, ఏమైనా ఆదాయ పన్ను కూడా తీసేయడం మంచిది. నిన్న ఆదాయ పన్ను కూడా వచ్చే 2 ఏళ్లలో మీరు తీసేయాలి. వ్యక్తిగత ఆదాయ పన్ను అయితే పూర్తిగా తీసేయాలి. అది చేయలేదు. ఎందుకంటే
పర్చేసింగ్ పవర్ ఆఫ్ ఎ కామన్ మ్యాన్ has been reduced to 40% Okay. straight away. Yeah. So 40% reduction అయినప్పుడు 60% income tax pay చేయడం అనేది it's a laughing at the thing. Okay. సో అదే దాన్ని మీరు ఇవన్నిటిని కనుక మీ అసెస్మెంట్ అనాలిసిస్ దీని ఏమంటారంటే ఇంపాక్ట్ అండ్ అసెస్మెంట్ అనాలిసిస్ మనం ఈ రకంగా ఆలోచిస్తే ఓకే ఇప్పుడు కరోనా ఇప్పుడు 25th of April ఇలా ఇక్కడ ఉందంటే 31st మేకి ఇలా ఉందంటే 15th మేకి ఇలా ఉంది 31st మేకి ఇలా ఉంది జూన్ 30th కి ఇలా ఉంది అక్కడ ఎకానమీ ఇలా ఉంది దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది దాని అసెస్మెంట్ ఎలా ఉంటుంది ఎకనామిక్ ఎలా ఉంటుంది సో ఇదంతా ఏంటంటే చైన్ అనాలిసిస్ ఆ అనాలిసిస్ కంటిన్యూస్ గా వెళ్తూ ఉంటుంది సో దానికి తగ్గట్టుగా వీళ్ళు ప్లాన్ చేసుకుని ఏంటంటే వీళ్ళు స్టాటిస్టికల్ డేటా ఇప్పుడు వచ్చే డేటా చూసారా ఇప్పుడు ఈ డేటా చాలా వెరీ వెరీ వాల్యుబుల్ డేటా అది ప్రైమరీ డేటా సో మీరు విలేజ్ బేస్ లో మీరు విలేజెస్ కి వెళ్ళాలి ఆ విలేజ్ లో చూడాలి ఒక్కొక్క విలేజ్ కి ఎంత మంది అడిషనల్ గా వచ్చారు వాళ్ళు అక్కడి నుంచి ఎందుకంటే అందరూ చాలా మటుకు వస్తారు ఇప్పుడు మళ్ళీ ఈ లాక్డౌన్ తీసేసిన తర్వాత కూడా వెళ్ళిపోతారు వాళ్ళనే వాళ్ళ బ్యాక్ టు రూట్స్ కి వెళ్ళిపోతారు మీరు అనేది అక్కడ నుంచి స్టడీ చేసి అక్కడ నుంచి స్టడీ చేసి ఆ వనరుల్ని అర్థమైందండి 1 minute చెప్పండి బ్యాక్ టు రూట్స్ లో ఏమవుతుందంటే వాళ్ళ యొక్క సైకలాజికల్ బ్యాలెన్స్ ఎలా ఉంటుందంటే మనం ఉన్న ఊళ్ళోనే మనం సాధించగలం కదా మనం ఎంత కష్టపడి వెళ్ళాం అక్కడ మనకి ఏం దక్కింది అంటే ఒక స్ట్రక్చర్డ్ థింకింగ్ కి వెళ్తారు ఎప్పుడైతే ఈ చిన్న పనివాడు కూడా ఆ స్ట్రక్చర్డ్ థింకింగ్ కి వెళ్ళిపోతాడు ఆ థింకింగ్ కి వెళ్ళినప్పుడు దాన్ని మనం యూటిలైజ్ చేయాలి అది దట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ నేషన్ దాన్ని స్ట్రెంగ్త్ కింద మార్చాలి మనం దానికి తగ్గట్టుగా ప్లానింగ్ చేయాలి అది ఏంటంటే మైక్రో లెవెల్ ఎకానమీ అది మైక్రో లెవెల్ ఎకనామిక్స్ డైనమిక్స్ మనం అది నీట్ గా పెద్దగా చేసి దాన్ని మైక్రో లెవెల్లో తీసుకురావాలి అది జరిగే విధానం. ఓకే పాపారావు గారు, అంటే ఇప్పుడు శాస్త్రి గారు చెప్పినట్టుగా కింద విలేజ్ లెవెల్ నుంచి ప్లానింగ్ అనేది ఒక ఆస్పెక్ట్, బట్ అసలు జనరల్గా మ్యానుఫ్యాక్చరింగ్ బయట నుంచి రావాలన్నా కూడా సరే నేషనల్ లెవెల్ లీడర్షిప్ కేంద్ర ప్రభుత్వం లెవెల్లో చాలా డైనమిక్గా ఇన్వైటింగ్గా చాలా పాజిటివ్గా ఉన్న స్టేట్ లెవెల్స్లో కూడా కొంత సీఎంల మధ్య ఉన్న స్థానికంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో కానీ కింద లెవెల్లో చాలా అవినీతి, ఈవెన్ స్టేట్ లెవెల్లో కూడా ఉందనుకోండి, బట్ చాలా అవినీతి ఉంటుంది, చాలా లెథార్జీ ఉంటుంది, అంతా ఇన్వైటింగ్గా ఉండరు, అంత ఎన్నో లైసెన్సులు పర్మిషన్స్ చాలా రెడ్ టేప్ ఉంది, ఇంకా చాలా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో అంటే ఇవన్నీ కూడా అంటే అంటే ఫిజికల్ ఆస్పెక్ట్స్ కాకుండా నాన్ ఫిజికల్ ఆస్పెక్ట్స్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కానీ ర్యాంకింగ్ కూడా కొంత ఇంప్రూవ్ అయినా కూడా గత 5 yearsలో చాలా ఇంకా తక్కువే ఉంది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇంకా ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా సర్దుకోకుండా మనం ఎక్కువ లాభపడతామని ఎక్స్పెక్ట్ చేయడం కూడా చాలా ఆడ్గా ఉంది. చెప్పండి. ఇందాక పెద్దలు అక్కడ శాస్త్రి గారి పేరు అయితే విన్నా కానీ నేను నెట్ కనెక్షన్ ప్రాబ్లమ్ రెండో వాళ్ళ పేరు ఒకసారి చెప్తారా? బొలిశెట్టి సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు, ఓకే, నమస్కారం అండి. నమస్కారం అండి. తెలుసు ఆయన సార్, తెలుసు, బాగా తెలుసు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటి, ఇందాక ఆయన కొన్ని విషయాలు ప్రస్తావించారు, దానికి దీనికి రెలవెన్స్ ఉంది కాబట్టి చెబుతున్నా. అంటే భారతదేశంలో మీరు అడిగిన ప్రశ్న ఇప్పుడు ఇది ఎంతవరకు బ్యాక్ టు రూట్స్ వెళ్ళిన వాళ్ళు ఏంటి అనేది ప్రశ్నలకు వచ్చేటట్లయితే భారతదేశానికి సంబంధించినంత వరకు మన పీపుల్ చాలా క్రియేటివ్ అది చెప్పారు సారు, అది నిజం. కానీ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం ఎంత క్రియేటివ్ అంటే వీఆర్ మోర్ లైక్, మీకు ఒక స్టోరీ వినుంటారు, కొంచెం ఒక్క నిమిషం టైం పట్టు చెప్తాను. క్రాబ్స్ గురించి వినుంటారు, భారతీయుల్ని పోల్చడం. ఎందుకంటే ఒక షిప్ లో చాలా క్రాబ్స్ ఉన్నటువంటి బుట్టలు ఎక్కించారంట. ఎక్కిస్తే అన్ని బుట్టలకి మూత ఉంది కానీ ఒక బుట్టకు మూత లేదు, పీతలు ఉన్న బుట్ట ఓ బుట్టకు మూత లేదు, అంటే కొన్ని బుట్టలకు లేదు పోని. అంటే ఆ బుట్టలు ఏంటి బుట్టలకు మూత లేవు, క్రాబ్స్ వెళ్ళిపోవని అడిగితే వెళ్ళవు, అవి భారతదేశ పీతలు, ఒకటి వెళ్తే కనుక బయటికి రెండోది లోపలికి రాగుద్ది అన్నారంట. ఎందుకంటే మన తెలివితేటలన్నీ మనం వాడతాం దేనికంటే వీఆర్ సో పవర్ మాంగరింగ్. ఇది నేను చెప్పడం కాదు, మెకలాండ్ అని ఆయన మోటివేషనల్ థియరీ స్టడీ చేస్తా కాకినాడ కూడా వచ్చాడు ఆయన, అమెరికన్ అనుకుంటా, మోటివేషన్ మీద థియరీ స్టడీ చేస్తా ఏ దేశంలో ఎవరి ప్రేరణలు ఎలాగున్నాయి, దేని మోటివేట్ చేస్తా వాళ్ళని. ఆయన స్టడీ చేసిన వాటిలో 3 నీడ్స్ చెప్పాడు ఆయన. ఒకటి నీడ్ ఫర్ పవర్, రెండోది నీడ్ ఫర్ అచీవ్మెంట్, మూడోది నీడ్ ఫర్ ఎఫిలియేషన్, అంటే నలుగురితో సన్నిహితంగా ఉండాలి. అమెరికా లాంటి దేశాల్లో ఎక్కువగా ఉంది ఏంటంటే పవర్ నీడ్ తక్కువ ఉంది వాళ్ళకి, ఎందుకంటే అక్కడ ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్లాడుకునే దానికంటే కూడా అచీవ్మెంట్, అది సైన్స్లోనో ఇంకో రంగంలోనో అచీవ్ చేయాలనేది కొద్దిపాటి మందికైనా కష్టం ఉన్నటువంటి ఇది.
కానీ భారతదేశంలో ఏంటంటే వీ హ్యావ్ మోర్ నీడ్ ఫర్ పవర్. ఐ డోంట్ నో వై, మేబీ ఫ్యూడలిజం కావచ్చు, ఏదైనా కావచ్చు, నీడ్ ఫర్ డామినేషన్ ఎక్కువ ఉంది. అందుకే మనం ఇద్దరం కలిస్తే 3 పార్టీలు ఉంటాయి, ఒకళ్ళు డామినేట్ చేయాలనే తాపత్రయం తప్పితే నిజంగా ఏదైనా చేద్దామనే తాపత్రయం బహుశా కల్చరల్ గా ఎక్కడ జరిగిందో ఆ డిఫెక్ట్ ఫ్యూడలిజం కొంత ఖచ్చితంగా కారణం. ఇందా మీరు అన్నటువంటి దేవుడి దగ్గర కూడా వచ్చినట్లయితే మీరు ఆ ఉదాహరణ నుంచి కూడా చెబుతారు. ఎందుకంటే మనం జిల్లా యంత్రాంగం నుంచి అంతా అవినీతి ఇవన్నీ మాట్లాడుతున్నాం. మీరే స్వయంగా గదిలించిందని అది మంచి ఇదిగా గదిలించారు, చక్కగా చెప్పారు. ఏంటంటే భారతదేశంలో ఈ దేవుళ్ళు అని పక్కన పెడితే ఏంటంటే మనకున్న స్వభావం ఏంటంటే మనం దేవుళ్ళకు కూడా లంచం ఇస్తాం. తిరుపతి పోయి కూడా దేవుడికి నీకు ఇది ఇస్తా నాకు ఇది చేయని అడగలిగినటువంటి ఏకైక స్వభావం ఉన్నవాళ్ళం మనం. అందుకని దురదృష్టకరం ఇది. ఎందుకంటే దేవుడు అనే వాళ్ళని నమ్మిన వాళ్ళు దాన్ని హైయెస్ట్ ఆర్డర్ ఆఫ్ లైఫ్ గా నమ్మి ఉండాలి. దాని దగ్గర నుంచి ఆశించాల్సిన అవసరం లేదు. నేను పైగా ఆశించినా గానీ నేను పలాందిస్తాను నువ్వు పలాందివు అనేది లంచగొండితనం. అందుకనంటే ఒక రకమైనటువంటి అందుకనే నెహ్రూ కూడా దీన్ని పాయింట్అవుట్ చేశారు. డిస్కవరీ ఆఫ్ ఇండియాలో దీన్ని ఈ విషయాన్ని పాయింట్అవుట్ చేసినట్టు ఆయన. అందుకని దురదృష్టం. ఎందుకంటే మన కల్చరల్ గానే చాలా డిఫెక్ట్స్ కి లోనయ్యాం. మొదటి నుంచి ఉన్నాయో మధ్యలో వచ్చినాయో నాకు తెలియదు, కానీ దురదృష్టకరమైనటువంటి కల్చరల్ బలహీనతలకు లోనయ్యాం మనం. అవన్నీ ఉన్నాయి మన దగ్గర. పవర్ మాంగింగ్, మనం అచీవ్మెంట్ ఓరియంటెడ్ కాదు. ఇట్లాంటి తీవ్రమైన బలహీనతలు కల్చరల్ గానే కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి. వీ నీడ్ ఏ సార్ట్ ఆఫ్ కల్చరల్ రివాంపింగ్ అనేది ఒకటి. కల్చరల్ రెవల్యూషన్ అండి, రివాంపింగ్ అనండి, కానీ కల్చరల్ గానే మనల్ని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కల్చరల్ గానే చాలా పెద్ద ఒక షాక్ అవసరం. పైగా ఇంకోటి ఏంటంటే అగ్రికల్చర్ అంత గ్లోరిఫై చేయొద్దు దయచేసి. ఎందుకంటే అగ్రికల్చర్ ఇప్పుడు మనకి దారి, నిజమే నేను కూడా కాదంటారు, అగ్రికల్చర్ తప్పితే మనం ఈ క్రైసిస్ నుంచి బయటపడటానికి కానీ ఈ దేశం బాగుపడటానికి కానీ ప్రస్తుతానికి దారి లేదు. కానీ అగ్రికల్చర్ చాలా బ్యాక్వర్డ్ కాన్సెప్ట్. ఎందుకంటే అగ్రికల్చర్ కి సంబంధించినంత వరకు అగ్రికల్చర్ రంగంలో అశాస్త్రీయమైనటువంటి ధోరణులు కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మూఢనమ్మకాలు, రకరకాలైనటువంటి ఇగ్నోరెన్స్ అని మనం చూస్తున్నాం. అది న్యాచురల్ గానే లెస్ స్కిల్డ్, లెస్ ఎక్స్పోజ్ టు సైన్స్ ఈ బలహీనతల వల్ల వచ్చినాయి. కాబట్టి ఏంటంటే అగ్రికల్చర్ అమెరికాలో 3% ఉంది, కానీ అగ్రికల్చర్ ఉత్పత్తిలో మనకంటే వాళ్ళు వెనకబడలేరు. 3% జనం మాత్రమే అగ్రికల్చర్ లో ఉన్నారు, కానీ ఉత్పత్తిలో మనకంటే ఎక్కువ ఉన్నారు వాళ్ళు. కాబట్టి అగ్రికల్చర్ ని మనం రొమాంటిసైజ్ కూడా చేయొద్దు. వన్ డే వీ హ్యావ్ టు ఓవర్కమ్ ది స్టేజ్. ఓవర్కమ్ అయ్యి ఏదో స్టేజ్ లో మన జనాభాలో కూడా తక్కువ మంది అగ్రికల్చర్ లో ఉండే స్థితి, ఉత్పత్తి మాత్రం బాగా కొనసాగే స్థితిని చేరుకోవడం ఖచ్చితంగా ఒక అవసరం. లెట్ us నాట్ రొమాంటిసైజ్ రూరల్ అగ్రికల్చరల్ లైఫ్ స్టైల్ ని మనం రొమాంటిసైజ్ చేయొద్దు. కానీ ఈ రోజుకి మనకు అవసరం నిజమే దాన్ని బయటపడటానికి. అంటే కొంత దాన్ని ఇప్పుడు అగ్రికల్చర్లో స్మాల్ ల్యాండ్ హోల్డింగ్స్ కానీ మెకనైజేషన్ తక్కువ ఉండటం కానీ, అలాగే ముఖ్యంగా వాల్యూ ఎడిషన్, వాళ్ళు పంట చేసిన దాన్ని ఇప్పుడు ఇందా సప్లై చైన్ ఇష్యూస్, కోల్డ్ స్టోరేజ్లు, ఆ నెట్వర్క్లో చాలా వరకు ఫెయిల్ అయినాయి కదా మన ప్రభుత్వాలు. వాళ్ళ అంటే స్టోరేజ్ పరంగా, ట్రాన్స్పోర్ట్ పరంగా వాళ్ళకి ఆ రకంగా సపోర్ట్ చేయకుండా గిట్టుబాటు ధరలు వచ్చేటట్టుగా అలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, అవన్నీ రెక్టిఫై చేయాలి కదా. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మాట్లాడమని టైం ఉంటే మాట్లాడతారు. ఒక నిమిషం మాట్లాడతారు, టైం ఉంటే చెప్పండి, చేసి కంక్లూడ్ చేయండి. మాట్లాడండి. ఏం లేదు, ఇది వ్యవసాయ రంగానికి సంబంధించినంత వరకు పాలకుల వాళ్ళు సొంతగా చేసినటువంటి శాబొటేజ్ అనే మాట పెద్దది అనిపించవచ్చు, కానీ మీకు వ్యవసాయ రంగాన్ని శాబొటేజ్ చేశారు పాలకులు. బహుశా మీకు లాస్ట్ టైం నేను చెప్పుండొచ్చు, కానీ లేదు చెప్పకపోతే మళ్ళీ ఒకసారి. ఏంటంటే వ్యవసాయ రంగం ఈరోజు నగర ప్రాంతాలకి సబార్డినేట్. సంస్కరణల యుగంలో ఏదైతే 91లో మనం తెచ్చుకున్నామో ప్రైవేటీకరణ, సరళీకరణ, ఈ విధానాలు ఎక్కడ అమలు జరిగినా గ్రామీణ ప్రాంతాలు నగర ప్రాంతాలకి సబార్డినేట్ గా ఉంటాయి. నగర ప్రాంతాలకి సరఫరా చేయటం, తక్కువ ధరకి సరఫరా చేయటం మాత్రమే గ్రామీణ ప్రాంతాల పని. గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి గనక వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే విధానాలని ప్రభుత్వాలు అనుసరిస్తే ఆటోమేటిక్ గా గ్రామీణ ఉత్పత్తుల ధరలు నగర ప్రాంతాల్లో పెరిగేటట్లయితే నగర ప్రాంతాల ప్రజలు ఆ వస్తువుల్ని కొనుగోలు చేయడానికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తే వాళ్ళు తమ యజమానులైనటువంటి కార్పొరేట్ల దగ్గర ఎక్కువ వేతనాలను అడుగుతారు. అలా అడగకుండా ఉండాలంటే నగర ప్రాంతాలకు వచ్చే గ్రామీణ ప్రాంతాల సరుకుల ధరలు తక్కువగా ఉండాలి. అదొక కారణం. కాబట్టి ఆ ఎంఎస్పీ లాంటియో రైతాంగానికి వ్యవసాయాన్ని లాభసాటిగా చెయ్యరు. రెండోది ఏంటంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల నుంచి నిరంతరంగా నగర ప్రాంతాలకు మైగ్రేషన్ ఉంటే మినహా లేబర్ సప్లై ఉండదు. నగర ప్రాంతాలకి లేబర్ సప్లై బాగా ఉంటే మినహా సప్లై పెరిగి డిమాండ్ తక్కువ ఉండి ఆటోమేటిక్ గా లేబర్ వేజెస్ కార్పొరేట్ తక్కువ వేతనాలకు లేబర్ దొరుకుతారు. ఒక చిన్న ఉదాహరణ, బ్రిటన్ దేశంలో కార్నల్ చట్టాలనేవి ఉండే, కార్నల్ లా అనేది. కార్నల్ ఆ రోజు చేసింది ఏంటంటే, కార్నల్ లా ల్యాండ్ లార్డ్స్ బలంగా ఉన్నప్పుడు, బ్రిటన్ లో భూస్వాములు బలంగా ఉన్నప్పుడు ఆ కార్నలాస్ ఉండే, అంటే విదేశాల నుంచి మొక్కజొన్న దేశంలోకి రాకూడదనే చట్టం ఉండేది. దానివల్ల భూస్వాములు లాభపడ్డారు ధర అధికంగా బలికి మొక్కజొన్నకి. కానీ ఎప్పుడైతే పెట్టుబడిదారులు ఆ దేశంలో 17-16 శతాబ్దాల్లో డామినేట్ అయ్యారో, పారిశ్రామిక ఉత్పత్తి వచ్చిందో, వాళ్ళకి తక్కువ వేతనాల కార్మికులు కావాలంటే మొక్కజొన్న ధర తక్కువ ఉండాలి. వాళ్ళకి
తక్కువ వేతనాలు ఇవ్వగలగాలంటే ఎందుకంటే వాళ్ళు తినడానికి తక్కువ ధరకు దొరుకుతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే కాలనీ ఆర్ట్స్ ని ఎత్తేశారు, విదేశాల నుంచి దిగుమతుల్ని ప్రోత్సహించారు. కాబట్టి అంటే వ్యవసాయ రంగాన్ని దెబ్బతీయడం అనేది కార్పొరేట్ రంగం డెవలప్మెంట్ లో, క్యాపిటలిజం డెవలప్మెంట్ లో అనివార్యమైనటువంటి భాగం. కాబట్టి ఈ ప్రభుత్వాల నుంచి సంస్కరణల తర్వాత మరీ ముఖ్యంగా మనం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యవసాయ రంగానికి అనుకూలమైన విధానాలను ఆశించలేము. అది మారిందంటే చాలా గొప్ప మార్పు జరిగినట్టే, ఈ దేశం మొత్తం ఆలోచనలే మారినట్టే. సత్యనారాయణ గారు, మీరు చెప్పండి. ఇందా చెప్పినట్టుగా లేబర్ మీరు కూడా పాయింట్అవుట్ చేశారు, లేబర్లో ఎఫిషియన్సీ కానీ కరెక్ట్ స్కిల్స్ అనేది లేకపోవటం. మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏంటంటే, ఇప్పుడు మొన్న కూడా చూశాను ఒక జీవోతో కొన్ని డిగ్రీ కోర్సులు కానీ, అంటే బీటెక్, ఎంబీబీఎస్ ఆ రెండు తప్పితే మిగతా చదువు కాదు అన్నట్టుగా, ముఖ్యంగా టెక్నికల్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ అవ్వాలంటే ఐటీఐ, పాలిటెక్నిక్ కానీ మిగతా స్కిల్ లేబర్ని కావాల్సిన స్కిల్స్ అనేది ఇవ్వకుండా ఓన్లీ హై ఎండ్ పీజీలు కానీ లేదా అటు ఇటు కానీ, ఇందాక వారు ఐ థింక్ పాపరావు గారు అన్నారు 2 ఎక్స్ట్రీమ్స్, అటు ఏమీ స్కిల్ లేని వాళ్ళు ఉంటున్నారు లేదా ఫుల్ హై స్కిల్ వాళ్ళు ఉంటున్నారు తప్పితే మధ్యలో ఒక సెగ్మెంట్ అంటూ లేకపోవడం కూడా రేపు మ్యానుఫ్యాక్చరింగ్ డెవలప్ చేయకపోవడానికి కూడా ఒక కారణం లాగా ఉంటుంది. ఎలా రెక్టిఫై చేయొచ్చు అంటారు? అంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే అండి, మన రాజకీయాలు ఇప్పుడు అసలు ఇండస్ట్రీ మనం పక్కన పడేసి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి శాండ్ మాఫియా, మైనింగు, రియల్ ఎస్టేటు వీటి నుంచి డబ్బు వచ్చి ఆ డబ్బుతోటి రాజకీయం చేసి వాళ్ళు రాజకీయ నాయకులు అవ్వడం వల్ల వాళ్ళకి ఇప్పుడు నాకు పాపారావు లైన్లో ఉంటే రెస్పెక్ట్ ఇస్తున్నాను, ఎందుకంటే ఆయన నాలెడ్జ్ గురించి నాకు తెలుసు. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైపోయిందంటే డబ్బు ఉన్నోడికి రెస్పెక్ట్ ఇస్తాం, అది ఆ షిఫ్ట్ అయిపోయింది. ఆ కల్చరల్ డిస్ట్రక్షన్, నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ ద పాలిటిక్స్ కూడా చాలా పడిపోయింది. అంటే రాజకీయాలు కూడా ఎంత దిగజారిపోయినాయి అంటే అసలు అక్కడ ఏం జరుగుతుందో, అన్యాయం ఏం జరుగుతుందో అక్కడ రాజకీయ నాయకుడికే తెలియదు. రాజకీయ నాయకుడు సపోజ్ టు బి ఆ ఎమ్మెల్యే, ఎంపీఓ, ఆ కాన్స్టిట్యున్సీకో దేనికో పెద్ద కదా, ఏది మంచిదో తెలియాలి కదా, ఆయనకే నాలెడ్జ్ లేకపోతే ఏం చేస్తాం? సో ఇప్పుడు ఏమంటే మనకి ఫ్యూచర్ కావాల్సిందండి రైట్ ప్రైస్ ఫర్ ఫుడ్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, అటువంటివన్నీ వస్తే ఏమవుతాయంటే గ్రామాల నుంచి పట్టణాలకు మైగ్రేషన్ తగ్గుతుంది. ఒకటి. రెండోది ఏంటంటే మొత్తం ప్రపంచం మొత్తంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ బిగ్ సిటీస్ అండి. మనం ఒకదాన్ని చూసి ఒకటి బిగ్ సిటీస్ ట్రై చేస్తున్నాం. ఒక్కడు కట్టాడు 110 అంతస్తులు కట్టాడంటే మనం 120 అంతస్తులు కడదామని చూస్తున్నాం తప్ప సస్టైనబిలిటీ చూస్తే అక్కడ అది ఎకనామిక్ వైబిలిటీలోనే లేదు, హెల్త్ వైబిలిటీలో లేదు. బేసిక్ లైఫ్ స్టైల్ కానీ హెల్త్ చూస్తే చాలా భయంకరంగా ఉంది. కాబట్టి మనకి కావాల్సిన ఈ న్యాచురల్ సిటీస్ విచ్ విల్ గివ్ కంఫర్ట్ అండ్ ఆల్సో గుడ్ ఎయిర్, గుడ్ హెల్త్ టు ద పీపుల్. అంతే తప్ప ఇప్పుడు పెద్ద మహానగరాలన్నీ డబ్బు వస్తుంది, దాంతోపాటు జబ్బు వస్తుంది. సో అలా కాకుండా మనకి ఇది నెక్స్ట్ ఎక్స్ప్లాయిటింగ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ని అట్ ఎనీ కాస్ట్ ఆపాలండి. నేను చూస్తున్నా మనకి బోల్డ్ అన్ని చట్టాలు ఉన్నాయి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఎన్విరాన్మెంట్, ఇది అది అంటారు. ఎక్కడ పడితే అక్కడ యథేచ్ఛగా శాండ్ ఇష్టం వచ్చినట్టు తీసేస్తున్నారు. ఎంత తీయాలండి శాండ్? ఎంత అక్యుములేట్ అవుతుందో ఆ సంవత్సరంలో అంత శాండ్ తీయాలి. జస్ట్ ఇంత హైట్లో తీయాలని ప్రతి దగ్గర స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క నాయకుడు అసలు అంటే పార్టీలు మారుతున్నారు కానీ అక్కడ యాక్టివిటీ మారలా. నేను ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో శాండ్ మాఫియా మీద కేసు వేస్తే ఆయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ అదే కంటిన్యూ అవుతుంది, మళ్ళీ నేను అదే పని చేయాల్సి వస్తుంది. అంటే మనం ఏంటంటే ప్రజలు హక్కులు తెలుసుకోవాలి. నెక్స్ట్ అక్కడ శాండ్ తీసేయడం వల్ల అగ్రికల్చర్ లాస్ అవుతుంది. అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్ని ఆ కింద సెలనిటీ వచ్చేసి ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ ఆఫ్ మీ విజయవాడ సెలనిటీ వచ్చి ఏమవుతుందంటే ఆల్మోస్ట్ 60 కిలోమీటర్స్ వరకు ఉప్పు నీరు లోపలికి వచ్చేసింది. సో వాటి డీప్ బోరింగ్ వేస్తేనేమో సాల్ట్ వస్తుంది, తక్కువ బోర్ వేస్తే వాటర్ లేదు. కారణం ఏంటంటే అక్కడ ఉన్న శాండ్ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్. అంటే మనం పర్మనెంట్గా ఏది కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చూడాలి కదా. ఈ రోజు శాండ్ తీసుకెళ్ళిపోయినాడు ఒకడు, వాడు ఇవాళ 100 రూపాయలు డబ్బు ఇస్తున్నాడు, ఏదో గ్రామాల పెద్దలకు డబ్బు ఇస్తున్నాడు అని చెప్పి అలౌ చేస్తే మన ఫ్యూచర్ జనరేషన్స్ అన్ని నాశనం అయిపోతున్నాయి. మనం చేయాల్సింది సార్ చాలా సింపుల్. అక్కడ మన పిల్లలకి ఎడ్యుకేషన్ ఇచ్చేది మెకాలే పెట్టిన ఎడ్యుకేషన్ కాకుండా నాలెడ్జ్ ఇవ్వండి. డిగ్రీ సర్టిఫికేట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, నాలెడ్జ్ ఇస్తాడు, ఎక్కడో దగ్గర పని చేస్తాడు. గట్టిగా అడిగితే ఈ రోజు నాకు డిగ్రీ సర్టిఫికేట్ ఎక్కడుందో నాకు తెలియదు, ఎందుకంటే నేను ఎక్కడ అప్లై చేయలేదు, పని చేయలేదు. కాబట్టి నాలెడ్జ్ ఉంటే ఎక్కడికైనా వెళ్ళి పని చేయొచ్చు. సర్టిఫికేట్ పట్టుకొని వెళ్ళే కార్యక్రమం తీసేసి మనం ఐఐటీలు, పాలిటెక్నిక్లు డెవలప్ చేయడం, ఈ ఇంజనీరింగ్ కాలేజ్ ఎడ్యుకేషన్ వీలైనంత వరకు అక్కడ మోడీ గారు ఇదివరకు ఇందిరాగాంధీ గారు బ్యాంకులు జాతీయం చేసినట్టు మోడీ గారు కానీ ఎడ్యుకేషన్ జాతీయం నేషనలైజ్ చేస్తే సగం దరిద్రం వదిలిపోతుందండి ఈ దేశానికి. ఈ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు, కాంపిటీషన్లు పిల్లల్ని తినేస్తున్నారు, నాలెడ్జ్ రావడంలా. పిల్లలకి మానసిక శాంతి లేదు, వాళ్ళకి నాలెడ్జ్ లేదు. వాళ్ళు అంటే వాళ్ళని మిషన్ లాగా తయారు చేస్తున్నాం మనం.
స్కూల్స్ దగ్గర నుంచి నిజంగా అంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ రెండు కూడా ప్రైవేట్ సెక్టర్లో ఉండకూడదండి. ఇంకో బ్రీఫ్గా లాస్ట్ పాయింట్ చెప్పండి. ఇందాక మీరు ఎందుకంటే గార్బేజ్ గురించి ఎత్తారు, ఎంత పర్ స్క్వేర్ మీటర్ ఎంత నాన్ రీసైక్లబుల్ గార్బేజ్ని వేస్తున్నావు అంటే దాని ఎఫెక్ట్ ఏందని మీరు ఇసుక ఎగ్జాంపుల్ 60 చెప్పారు. అదే బ్రీఫ్ కంక్లూడ్ చేస్తాను. అంటే మీరు ఇసుక దాని ఎఫెక్ట్ ఏంటంటే ఇప్పుడు ఇసుక తీస్తే రికార్డ్ ఉందండి. ఒక నిమిషం సత్యం గారు, అంటే ఇసుక తీస్తే దాని ఎఫెక్ట్ కొన్నాళ్ళ తర్వాత తెలిసినట్టే ఈ గార్బేజ్ యొక్క ఎఫెక్ట్ కూడా కొన్నాళ్ళకి తెలిసిద్దండి, ఇప్పుడే తెలియట్లేదు. ఒక రంగ పాశ్చాత్య దేశాలు కొంత కట్ డౌన్ చేస్తుంటే భారతదేశం అంటే అసలు దాని మీద ఫోకస్ అనేది లేదు. ఇప్పుడు ప్యారిస్ అకార్డ్ అవన్నీ సైన్ చేశారు కానీ మోడీ గారు, కింద లెవెల్ వచ్చేసరికి అసలు దాని మీద స్థానిక సంస్థలు కానీ ఎవరు, మీరు కూడా చాలా తిరుగుతారు, ఏ ఊర్లోకి వెళ్ళినా కూడా ముందు దర్శనం ఇచ్చేది గార్బేజ్ కుప్పలు తగలబడతా ఉంటాయి. లేదండి, ఏ రకంగా చెప్పండి, బ్రీఫ్గా కంక్లూడ్ చేయండి. దాని మీద ఏ రకంగా కొంత అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా పెంచాలంటే ఉన్న గార్బేజ్ని మనం డీల్ చేయలేకపోతున్నాము, ఇంక ఫర్దర్గా డెవలప్ అవ్వాలని బ్యాలెన్స్ చేయడం ఎలాగో అర్థం కావట్లేదు, చెప్పండి సార్. ఇప్పుడు బేసిక్గా లాస్ ఇంప్లిమెంట్ చేసే వాళ్ళకి కొద్దిగా భయం లేకుండా ఉండాలండి. పరిస్థితి ఏమైందంటే ఈరోజు రివర్స్ బోరింగ్ టెక్నాలజీ అని ఒకటి వచ్చింది. ఇండస్ట్రీలో ఉన్న కాలుష్యం అంతా కూడా భూమిలోకి డైరెక్ట్గా పంప్ చేసేస్తున్నారు. దానివల్ల ఎందుకంటే వాళ్ళు ఇండస్ట్రియల్ చెక్ చేసడానికి వచ్చిన వాళ్ళు ఇండస్ట్రియల్ ఎఫిలియంట్ చూస్తున్నారు, పైకి ఏం లేదు, చాలా క్లీన్గా ఉందని. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇండస్ట్రీలోనే రివర్స్ బోరింగ్ అని పెట్టి ఒక ఇది పెట్టి మెషిన్ పెట్టి డైరెక్ట్గా లోపల పంప్ చేసేస్తున్నారు. మీ ఇందాక ఫార్మా ఇండస్ట్రీస్ చెప్పారు కదా, చాలా ఇండస్ట్రీస్ ఇప్పుడు ఇండియాలో కూడా అదే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు దాని గురించి యుద్ధం చేస్తున్న మాలాంటి వాళ్ళు ఎవరైనా చేస్తే కంప్లైంట్లు ఇవ్వడమే తప్ప యాక్షన్ లేదు అవతల. ఇప్పుడు ఈ ఎపిడమిక్ ఏం తీసుకొచ్చిందంటే ఆరోగ్యం, బతుకుంటే బలుసాకు తినొచ్చు, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆరోగ్యం అని తీసుకొచ్చింది. దాని మీద మనం ఫోకస్ చేసి ఎన్విరాన్మెంట్ కానీ చాలా ఇప్పుడు అన్ని ఇండస్ట్రీస్లో అండి, మన ఇండియాలో ఎందుకు బల్క్ ఇండస్ట్రీస్ ఎందుకు వస్తాయండి? బికాస్ పొల్యూషన్ నార్మ్స్ మనకి ఈజీగా ఉన్నాయి కాబట్టి ఎవరు పట్టించుకోవడం లేదు కాబట్టి వాళ్ళు క్రియేట్ చేసి పొల్యూషన్ ఇంత అంత కాదు. వాటర్ పొల్యూషన్ ఇక్కడ రామ్కే అని ఉంది విశాఖపట్నంలో, అక్కడ అన్ని ఇండస్ట్రియల్ పొల్యూషన్ వాళ్ళకి పంపిస్తారు. వాళ్ళు అక్కడి సముద్రంలో పంపిస్తున్నారు, సముద్రంలో చేపలు చచ్చిపోతున్నాయి. ఏమనంటే లోపలికి ఎవరిని వెళ్ళినవరు, చెక్ చేయనివ్వరు, బ్రహ్మాండంగా పనిచేస్తుంది అంటారు, స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ అంటారు. అక్కడేమో పెద్ద పెద్ద 100 కిలోల చేపలు చచ్చిపోయి సముద్రంలోకి వచ్చేది ఎందుకు తెలుతున్నా అంటే మళ్ళీ ఇదే కారణం వస్తుంది. అంతకుముందు ఇంకొక యూనిట్ ఉంది, కెమికల్ యూనిట్ ఉంది, అక్కడ ఆ ప్రాబ్లం. మనకేమంటే పొల్యూషన్ కంట్రోల్ చేయాలండి. ఇండస్ట్రీ గ్రోత్ ఈజ్ ఓకే. ఇప్పుడు ఇండస్ట్రీ ఎక్కడ పెట్టాలో ఇండస్ట్రీ అక్కడ పెట్టాలి, వ్యవసాయం ఎక్కడ చేయాలో వ్యవసాయం ఎక్కడ చేయాలి, మన జలవనరులు భూగర్భ జలాలు పాడవకుండా చూడాలి. వీటిలన్నింటినీ ప్రొటెక్ట్ చేసే మెకానిజం ఉండాలంటే అక్కడ రాజకీయ నాయకుడు గోండా అయి ఉండకూడదు. ఇప్పుడు ఏమంటే మీరు కడపలో వెళ్ళి చూడండి, నేను వెళ్ళాను పులివెందుల మన ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీలో. ఆ టేల్ పాండ్ ప్రాబ్లం వల్ల యురేనియం కాలుష్యం వల్ల 4 గ్రామాలు నాశనం అయిపోయినాయి. ఈ రోజుకి గ్రామస్తులు పైకి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి ధైర్యం లేదు. 4 గ్రామాలు పూర్తిగా నిర్జీవం అయిపోయినాయి, కానీ ఎవరో పైకి వచ్చి చెప్పడానికి ధైర్యం లేదు. ఇప్పుడు కాకినాడలో మడడవులు కొడుతున్నారు, ఫారెస్ట్ ఆఫీసర్లు అందరూ ఇవి మడడవులు సర్టిఫై చేశారు కింద నుంచి. కానీ అక్కడ ఎమ్మెల్యే వచ్చి మడడవులు కావు, తొప్పులు కొట్టేయంటే మనకి పేదలకు ఇల్లు కడదామంటాడు. అంటే మ్యాంగ్రూవ్ ఒక చిన్న కంప కొడితే 15 ఏళ్ళ కుర్రోడిని నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్లి బాల నేరస్తుల కారాగారంలో పడేశారు బొంబాయిలో 2018లో. మనం ఇప్పుడు ఒక కంప కాదు, మొత్తం 100 ఎకరాలు నాశనం చేసి అక్కడ పేదలకు ఇల్లు కడతామంట. అంటే బేసిక్ థింగ్ ఏంటంటే ఆ నాలెడ్జ్ ఉంటే చెయ్యరు. ఆ ఎమ్మెల్యేకి ఆ నాలెడ్జ్ లేదు, ఏం చేస్తాం మనం? ఆ ఫారెస్ట్ ఆఫీసర్ చెప్తే వాళ్ళు వినడం లేదు, ఏం చేస్తారు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పెట్ ప్రాజెక్ట్ చేసేయండి. ఇది తగ్గాలండి. నాలెడ్జ్, వీ షుడ్ గివ్ రెస్పెక్ట్ టు ద నాలెడ్జ్ అండ్ వీ షుడ్ టేక్ ద సజెషన్స్ ఫ్రమ్ ద టెక్నికల్ పీపుల్, కాంపిటెంట్ పీపుల్ అండ్ డూ ద ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. ఇందిరాగాంధీ లాంటి పెద్ద ఆవిడ వెళ్ళి బర్క్లీ వెళ్ళి అతను పెద్ద అతన్ని తీసుకొచ్చి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ గా పెట్టింది. మన దేశంలో ఇప్పుడు అలాంటి పనులు చేయాలి. మన ముఖ్యమంత్రి గారు కూడా సరిగ్గా కరాఖండిగా ఉన్న మనిషిని తీసుకొచ్చి పెట్టాలి, కానీ ఆయన ఉన్న ఎలక్షన్ కమిషనర్ తీసి ఆయన మాట వాళ్ళకి ఇచ్చి పెడతానంటాడు. ఇప్పుడు ఇలా ఉండకూడదు. నేను చెప్పేది ఏంటంటే దేర్ షుడ్ బి వెరీ రెస్పెక్ట్ ఫర్ ద నాలెడ్జ్. రెస్పెక్ట్ ఫర్ ద నాలెడ్జ్ ఉంటే రాయపాటి గారు ఈ దేశాన్ని మించిన దేశం లేదండి ప్రపంచంలో. తప్పకుండా అండి, ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ అది ఉండేది మనకి. ఇదివరకు ఏంటంటే రెస్పెక్ట్ ఫర్ ద నాలెడ్జ్ ఉండేది, ఇప్పుడు తగ్గిపోయింది.
తప్పకుండా ఏదో బ్యాలెన్స్ డెవలప్మెంట్ ఉపయోగం. ఎందుకంటే లాంగ్ టర్మ్గా చూసుకోవాలి. వాళ్ళు ఏదో హడావుడిగా నలుగురికి ఉద్యోగాలు వచ్చినాయనో ఏదో ఫేవర్ చేసామని కాకుండా రేపు తర్వాత తరం కూడా ఉపయోగపడేటట్టు వనరుల్ని సేవ్ చేసుకోకపోతే ముందు దాని ఎఫెక్ట్స్ అనేది అందరికీ తెలిసిద్ది. బట్ ఆశిద్దాం మా ఇండియా కూడా ఇంకా అభివృద్ధి చెందాలని, మరింత ఉపాధి కానీ ఆదాయాలు కానీ పెరగాలని ఆశిద్దాం. పాజిటివ్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ తప్పకుండా అది కరెక్ట్. ఎనివే డిబేట్లో పాల్గొన్న బొలిశెట్టి సత్యనారాయణ గారికి, పాపారావు గారికి, డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు అందరికీ కూడా నా థ్యాంక్స్ చెప్పుకున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ టుమారో at 9 PM. ఇతను ఆనంద్. ఇతను మెరుగైన జీవితాన్ని మొదలెట్టలేదు కూడా.